హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ రౌడీ మొగుడు డాక్టర్ పెళ్ళం. అతని పేరు వీర్. అతని పేరు వింటేనే అందరూ వణుకుతారు. సూటిగా అతని కళ్ళల్లోకి చూసి మాట్లాడాలంటేనే భయపడి చస్తారు అందరూ. అతనికి పొగరు బలుపు మామూలుగా ఉండదు. చుట్టూ క్వింటాల్లోనే ఉంటుంది. ఆమె పేరు నైనిక. ఒక డాక్టర్. పేరుకి డాక్టరే కానీ ఆమెకు కూడా మామూలు పొగరు కాదు. మాటకి మాట దెబ్బకి దెబ్బ అనే మనస్తత్వం ఆమెది. ఇక వీళ్ళిద్దరి జీవితాలు ముందు ముందు ఎలా ఉంటాయో తప్పకుండా స్టోరీలో చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది సిటీలోనే అతి పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్ గేట్ దగ్గర అప్పుడే చాలా హడావిడిగా గందరగోళంగా ఉంటుంది. అక్కడికి ఒక వ్యక్తిని, కత్తి గాయాలతో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు. పూర్తిగా గాయాలతో స్పృహలో లేని ఆ వ్యక్తిని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోతూ దూరం దూరం జరుగుతూ ఉన్నారు. ఎందుకంటే అతన్ని చూస్తే వాళ్ళందరికీ అర్థమవుతుంది అవి కత్తి గాయాలు, అతను ఎవరో పెద్ద రౌడీ అని. ఇక వెంటనే డాక్టర్స్ కూడా భయపడి దూరం జరిగి ట్రీట్మెంట్ చేయడానికి ధైర్యం చేయలేక దూరంగా నుంచొని చూస్తూ ఉన్నారు. అయినా ఇలాంటి వాడితో మనకెందుకు, ఇప్పుడు వాడికి ఏదైనా అయిందంటే మన ప్రాణాల మీదకి వస్తుంది అని అనుకుంటూ దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తూ ఉంది. ఏంటి ఇక్కడ ఇదంతా గందరగోళం, ఏంటి ఇక్కడ అందరూ గుమ్ముగూడారు, ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా చేపల మార్కెట్ అనుకుంటున్నారా అన్నట్టుగా కోపమైన స్వరంతో ముందుకు నడిచి వస్తుంది. ఆ మాట విన్న వాళ్ళందరూ ఒక్కసారిగా అటువైపు తిరిగి చూశారు. చాలా అందంగా కొందనపు బొమ్మల వైట్ కోట్ వేసుకొని మెడలో స్కెటర్స్కోప్తో ఒక చేతిలో మొబైల్తో ముందుకి నడిచి వచ్చింది ఆమె. ఇక ఆమెను అలా చూసిన వాళ్ళందరూ అది మేడం అని కంగారుగా చెప్తూ ఉంటే ఏంటి అని అంటూ ముందుకు వచ్చింది. ముందుకు వచ్చేసరికి స్ట్రెచ్చర్పై ఒక వ్యక్తి ఫుల్ బాడీ మొత్తం బ్లీడ్ అవుతూ ఉంది. అతను చూసి కంగారుగా ముందుకు వచ్చి ఏంటి ఆ మనిషికి అలా బాడీ అంతా బ్లీడ్ అవుతూ ఉంటే ఏదో ఇక్కడ సర్కసో సినిమానో జరుగుతున్నట్టు అందరూ అలా షో చూస్తున్నారు, ముందు అతనికి ట్రీట్మెంట్ చేయాలని తెలియట్లేదా అని చుట్టూ ఉన్న డాక్టర్స్ని ఒకసారి గట్టిగా అరిచింది. వాళ్ళందరూ ఆమె వైపు చూస్తూ డాక్టర్ అతన్ని చూస్తుంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేలా అనిపిస్తుంది, అతని ఒంటి మీద గాయాలన్నీ కత్తిపోట్లలో ఉన్నాయి అని అనగానే వాటెవర్ మనం డాక్టర్స్, ముందు పేషెంట్ ప్రాణం మనకు ముఖ్యం, తర్వాతే ఏదైనా అని అంటూ అక్కడ ఉన్న బాయ్స్ని పిలిచి ముందు ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి అతన్ని అని అనగానే అతన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు వాళ్ళందరూ. ఇక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళగానే ఆమె సర్జరీ చేయడం మొదలుపెట్టింది. ఇక అతని ఒంటి మీద ఉన్న గాయాలన్నీ క్లీన్ చేసి స్టిచెస్ వేసి కట్లు కట్టి మొత్తం సర్జరీ అంతా పూర్తి చేసింది. కాసేపటి తర్వాత సర్జరీ పూర్తి చేసుకొని అక్కడ ఉన్న నర్స్తో చెప్తుంది ప్రస్తుతానికి అతను స్టేబుల్గానే ఉన్నాడు, ఒక 2 అవర్స్ చూసిన తర్వాత నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేయండి ఓకేనా అని అంటూ ముందుకు వెళ్తూ ఉండగా అప్పుడే నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు వీర్. కళ్ళు తెరిచి డాక్టర్ అని నెమ్మదిగా పిలుస్తాడు. ఇక డాక్టర్ నైనిక వెనక తిరిగి చూసి ఏంటి అన్నట్టుగా అతని దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అతను ఆమె వైపు ఫస్ట్ టైం చూస్తాడు. కానీ ఎందుకో అతని మనసు లోతుల్లో ఆమె రూపం ముద్ర వేసుకొని పోతుంది. అతనికే అర్థం కాక అలా కాసేపు చూస్తూ ఉంటే ఆమె హే మిస్టర్ ఏంటి అలా చూస్తున్నావు అని అంటూ ఉంటే అదేం లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ ఉంటే సరే నీ ఒంటి మీద ఉన్న ఘాట్లు కత్తిపోట్లు ఎవరో కావాలనే చేసిన గాయాలు, ఇప్పుడు నేను పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాను, కాసేపట్లో వాళ్ళు వస్తారు, డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి చెప్పు, మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు అని అంటూ ఉండగా అక్కడికి వచ్చిన వీర్ మనుషులు అందరూ ఒక్కసారిగా పకపక గట్టిగా నవ్వుతారు. ఇక వాళ్ళు అందరూ అలా నవ్వటంతో వెనక్కి తిరిగి చూసిన నైనిక కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఏంటి మీకు ఇదంతా నవ్వులాటగా ఉందా అని అరుస్తూ ఉంటుంది. ఆమె అలా అరవగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన వాళ్ళందరూ సారీ సారీ డాక్టర్, అంటే మీరు పోలీసులు కంప్లైంట్ అనగానే నవ్వొచ్చేసింది అని అంటూ ఉంటే కనుబొమ్మలు 2 ముడివేసి ఏదో అనుమానంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది నైనిక. అప్పుడే వాళ్ళు అంటారు మా అన్నే పెద్ద రౌడీ డాన్, పెద్ద పెద్ద వాళ్ళే మా అన్న ముందుకి వస్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని, అలాంటిది మా అన్న పోలీసుల దగ్గరికి వెళ్ళడం ఏంటి మేడం అని అనగానే కోపంగా వాళ్ళ వైపు చూస్తూ హో మీరు కూడా ఆ బాపతేనా అని అనుకుంటూ ఉంటుంది. ఇక వీర్ ఆమెను దగ్గరికి పిలిచి మీకు పెళ్ళయిందా అని అడుగుతాడు. ఆమె చిరాగ్గా ఏంటి అని అడుగుతుంది. మీకు ఒకసారి చెప్తే వినపడదా, మీకు పెళ్ళయిందా అని అడుగుతున్నాను అని అనగానే ఇంకా కాలేదు, అయినా ఆ విషయం నీకెందుకు అని అడుగుతుంది. ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని అంటాడు వీర్. ఆ మాటకి కాస్త చిరాగ్గా సరే ఇంకొక 5-6 డేస్ నువ్వు ఇక్కడే ఉండాలి, తర్వాత నిన్ను డిశ్చార్జ్ చేస్తాం, ప్రస్తుతానికైతే బాగానే ఉంది అని చెప్పి అక్కడ నుండి నర్స్కి అతనికి ఎలాగ మెడిసిన్ ఇవ్వాలో అన్నీ చెప్పి వెళ్ళిపోతుంది నైనిక. ఇక 2 డేస్ నైనిక అతని దగ్గరకు కూడా రాదు. ఇక వీర్
అతని అసిస్టెంట్ల దగ్గరికి పిలవగానే హా అన్నా చెప్పండి అని వాళ్ళు దగ్గరికి వస్తారు. నాకు మొత్తం ఆ డాక్టర్ డీటెయిల్స్ అన్నీ కూడా వితిన్ 2 అవర్స్లో నా ముందు ఉండాలి అని అనగానే ఓకే అన్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక నైనిక రాకపోవడంతో కోపం చిరాకు రెండూ పెరిగిపోతాయి వీరికి. ఇక వెంటనే నర్స్ ట్రీట్మెంట్ చేయడానికి వస్తే కోపంగా ఆమె వైపు చూస్తూ వెళ్ళి డాక్టర్ నైనికని పిలవండి అని చెప్తాడు. సార్ అది వేరే పేషెంట్స్ని చూస్తున్నారు మేడం, నన్ను చూసుకోమన్నారు ఇక్కడ అని చెప్పగానే సీరియస్గా ఆమె వైపు చూస్తూ ఏ మీకు ఏది ఒకసారి చెప్తే అర్థం కాదా అని గట్టిగా గంభీరమైన స్వరంతో అనేసరికి రూమ్ అంతా రీసౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి భయపడిన ఆమె వెంటనే సారీ సార్ వెళ్ళి పిలుస్తాను అని అంటూ కంగారుగా తడబడుతూ అక్కడి నుండి నైనిక దగ్గరికి వెళుతుంది. చెమటలు కక్కుతూ ఆమె ముందు ఉన్న నర్సును చూసి ఏమైంది అని అడుగుతుంది నైనిక. మేడం ఆ పేషెంట్ వీరు ఉన్నారు కదా ఆయన మిమ్మల్ని రమ్మంటున్నారు మేడం అని అనగానే వాట్ నన్ను రమ్మనడం ఏంటి అని అడుగుతుంది. అంటే నేను ట్రీట్మెంట్ చేస్తుంటే ఆయన చేయించుకోవట్లేదు మేడం, మీరే రావాలి మీరే ట్రీట్మెంట్ చేయాలి అంటున్నాడు, చాలా గొడవ చేస్తున్నాడు మేడం, నాకు భయం వేస్తుంది, మీరు రండి మేడం అని అనగానే సరే పద వాడి సంగతి నేను చూస్తా అని అంటూ ముందుకు నడుస్తుంది నైనిక. ఇక నైనిక రూమ్లోకి రాగానే నెమ్మదిగా లేచి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చున్న వీర్ ఆమె వైపే కనురెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉంటాడు. దగ్గరికి వచ్చిన నైనిక కోపంగా అతని వైపు చూస్తూ హే వీర్ అసలు నువ్వేమనుకుంటున్నావు నేనేమైనా ఈ హాస్పిటల్లో నర్సులు అనుకుంటున్నావా లేదంటే నీకు సేవలు చేసే ఆయాని అనుకుంటున్నావా? నేను నీ దగ్గర కూర్చొని నీ ఒక్కడికే ట్రీట్మెంట్ చేస్తూ కూర్చోవడానికి? నీకు నర్సుని ఇచ్చాను కదా, తనకి తెలుసు నీకు ఎప్పుడు ఏం మెడిసిన్ ఇవ్వాలో ఏమి చెయ్యాలో, అంతేగాని పదే పదే నేను నీ దగ్గరకు వచ్చి నీకు చేస్తూ కూర్చోవడానికి కుదరదు అని ఆమె ఎంత తిడుతున్నా ఆమె ఎంత అరుస్తున్నా ఏమీ పట్టనట్టే ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. హే వీర్ అని గట్టిగా అనేసరికి ఏంటి అని అంటాడు. నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుందా అని అనగానే నాకు అదంతా అనవసరం, నాకు ట్రీట్మెంట్ నువ్వే చెయ్యాలి, ఇక ఎవ్వరు చేసినా నేను చేయించుకోను అని చెప్తాడు. ఆ మాటకి కోపంగా చిరాగ్గా ఆమె డాక్టర్ కాబట్టి ఒక పేషెంట్ని అలా వదిలేయలేక ఆమె ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడుతుంది. ఆమె అతని చేతిని టచ్ చేసినా అతన్ని ఎక్కడ టచ్ చేసినా అతని బాడీ ఒక కొత్త సరాగాలు పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది. రాక్షసుడి మనసులో కూడా ఏదో పూలవాన కురుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది అతని మనసులో. ఇక ఆమె ట్రీట్మెంట్ పూర్తి చేసుకొని వెళ్ళిపోయింది. అలా 5 డేస్ కూడా ఆమె దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేస్తూ ఉంది. ఆమె రావడం, అతనికి ట్రీట్మెంట్ చేయడం, అతను ఆమెను ఏదో ఒకటి అనడం, ఆమె అతన్ని ఏదో ఒకటి అనడం, అలా రోజులు గడిచిపోయి 5 రోజులు పూర్తయిపోయాయి. ఇక అతన్ని పూర్తిగా ట్రీట్మెంట్ అంతా పూర్తవడంతో ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నేను డిశ్చార్జ్ చేస్తున్నాను ఈరోజు ఈవినింగే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది నైనిక. ఇక ఆ రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాడు వీర్. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అతని మనుషులు రాఘవ దగ్గరకు వచ్చి అన్న ఆ మేడం గురించి డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాం అన్న అని అనగానే ఏంటి చెప్పు అని చాలా ఎగ్జైట్ అవుతూ ఆతృతగా అడుగుతూ ఉంటాడు. ఇక వెంటనే వీర్ చెప్పడం మొదలుపెట్టాడు. అన్న ఆమె పేరు నైనిక, ఆమె డాక్టర్, ఆమెకంటూ ఎవరూ లేరు, ఆమె చిన్న వయసులో ఉండగానే వాళ్ళ అమ్మ నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. తనకి డబ్బుకి లోటు లేదు, చాలానే డబ్బు ఉంది కాబట్టి చిన్నప్పటి నుండి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడుతూ ఆమె సొంతంగా కష్టపడి చదువుకొని డాక్టర్ అయింది. ఆ హాస్పిటల్ కూడా వాళ్ళ అమ్మ నాన్న కట్టించారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా డాక్టర్సే. వాళ్ళు చనిపోయిన వాళ్ళ గుర్తుగా ఆమె కూడా అదే హాస్పిటల్లో డాక్టర్గా చేస్తూ ఉంటుంది. ఆమె ఆ హాస్పిటల్ చైర్మన్. అంతేకాదన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకొక 10 రోజుల్లో నైనిక మేడం పెళ్ళి అని అడగగానే ఒక్కసారిగా వీరు షాక్ అయినట్టు ఏంటి అని అడుగుతాడు. అవునన్నా, ఆమె పక్కింట్లోనే ఉంటాడు, అతని పేరు రాజేష్, చిన్నప్పటి నుంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అతనే మేడంకి ప్రపోజ్ చేశాడంట. మేడం కూడా చిన్నప్పటి నుంచి తెలిసిన వాడు కావడం, వాళ్ళ ఫ్యామిలీతో కూడా కాస్త మంచి అనుబంధం ఉండడంతో సరే అని ఒప్పుకున్నారంట. ఇంకొక 10 డేస్లో పెళ్ళి అని అనగానే అవునా సరే అయితే ముందు వెళ్ళి ఆ రాజేష్ గురించి పిన్ టు పిన్ అన్ని డీటెయిల్స్ నాకు కావాలి, అతని గురించి అతని ఫ్యామిలీ గురించి అని చెప్పగానే సరే అన్న అంటూ అక్కడి నుండి వెళ్తాడు రాఘవ. ఇక రాఘవ వెళ్ళిన తర్వాత మరొక అసిస్టెంట్ని పిలిచి నాకు కాస్త పెయిన్గా ఉంది, డాక్టర్ని రమ్మని చెప్పు, డాక్టర్ నైనికాని రమ్మని చెప్పు అని మళ్ళీ ఒత్తి పలికి చెప్తాడు. ఇక ఆ మాట విన్న వెంటనే అతను చిన్నగా నవ్వుకుంటూ ఏంటో అన్న మనసులో కూడా ఏవో కొత్త అలజడులు మొదలైనట్టే ఉన్నాయి అని అనుకుంటూ వెళ్ళి హాస్పిటల్కి ఫోన్ చేస్తాడు. ఇక ఫోన్ లిఫ్ట్ చేసిన అక్కడ ఉన్నవాళ్ళు స్టాఫ్ మేడం మీకే ఫోన్ అని అనగానే నా మొబైల్కి చేయకుండా హాస్పిటల్ నెంబర్కి ఎవరు చేశారు అని అడుగుతుంది. ఏమో మేడం మీతోనే మాట్లాడాలంట అనగానే
ఫోన్ తీసుకొని హలో ఎవరు అని అడుగుతూ ఉంటుంది. మేడం నేను వీర్ అన్న అసిస్టెంట్ని. అన్నకి కాస్త పెయిన్గా ఉందంట, మీరు వస్తారేమో అని ఫోన్ చేశాను అని అనగానే, ఓకే నర్సుని పంపిస్తాను తను చూస్తుంది అని అనగానే, లేదు మేడం పెయిన్ ఎక్కువగా ఉంది, మీరే రావాలి ప్లీజ్ మేడం అని రిక్వెస్ట్ చేసినట్టే బ్రతిమలాడుతూ అడుగుతాడు. ఇక కాదు అనలేక సరే వస్తున్నాను, అడ్రస్ నాకు షేర్ చేయండి అని చెప్తుంది. ఇక వెంటనే అడ్రస్ షేర్ చేయగానే నైనిక అక్కడి నుండి బయలుదేరి వీర్ ఇంటికి వస్తుంది. ఇక వీర్ ఇంటికి రాగానే నైనికని చూసి నొప్పి లేకపోయినా నొప్పి ఉన్నట్టుగా కాస్త ఫేస్ బాధగా పెట్టి ఆమె గురించి చూస్తూ ఉంటాడు. ఇక ఆమె వచ్చి మొత్తం చెకప్స్ టెస్ట్లు అన్నీ చేసి, ఏమైంది అంతా బాగానే ఉంది కదా, ఏ ప్రాబ్లం లేదు, మరి నీకు పెయిన్ ఎందుకు వస్తుంది అని అడుగుతూ ఉంటుంది. ఏమో అది నువ్వు చెప్పాలి, నువ్వు కదా డాక్టర్, నేను కాదు, నాకెలా తెలుస్తుంది అని అంటాడు. వీడికి మామూలు బలుపు లేదు కదా అని మనసులో అనుకొని, హో అవునా సరే అయితే ప్రస్తుతానికైతే బాగానే ఉంది, పెయిన్ కిల్లర్ చేశాను అని అంటూ ఉంటాడు. సరే కానీ నాకు ఇంకా ఎన్ని రోజులు ఈ స్టిచెస్ ఈ కట్లు అన్నీ ఉంచుతారు అని అడుగుతాడు. ఇంకో 5-6 డేస్ తర్వాత రిమూవ్ చేసేస్తాం అని చెప్పగానే, సరే అయితే ఈ 5-6 డేస్ కూడా నువ్వే వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయాలి అని అంటాడు. వాట్ అని అంటుంది నైనిక. ఆ మాటకి వీర్ ఆమె వైపు చూస్తూ, అవును నువ్వే నా పర్సనల్ డాక్టర్గా ఉండిపోవచ్చు కదా అని అడగగానే ఆమె కోపంగా అతని వైపు చూస్తూ, నీకు నేను ఎలా కనిపిస్తున్నాను, నేను ఒక హాస్పిటల్కి చైర్మన్ని, అందులో డాక్టర్ని, అంతేకాకుండా నాకు నీలాంటి వాళ్ళ దగ్గర పర్సనల్ డాక్టర్గా చేయాలనే ఇంట్రెస్ట్ కానీ లేదంటే నీవు ఇచ్చే డబ్బు మీద ఆశ కానీ ఏమాత్రం లేదు, అర్థమైందా అని అంటూ ఉంటుంది. సరే అయితే నీకు వద్దకపోతే వద్దులే కానీ నాకు మాత్రం డైలీ నువ్వే వచ్చి ట్రీట్మెంట్ చేయాలి, లేదంటే నేనే హాస్పిటల్కి వచ్చి అక్కడ గోల గోల చేస్తా అంటాడు. ఇక వీడి గోల హాస్పిటల్లో ఎందుకులే, మళ్ళీ పేషెంట్లు డిస్టర్బ్ అవుతారు అని అనుకొని సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అలా రోజు ఆమె వచ్చి అతనికి ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టింది. ఆమె వచ్చినప్పుడల్లా వీర్ ఆమెను ఏదో ఒకటి అని అనడం, ఆమె దానికి రేజ్ అయి అతన్ని ఏదో ఒక 4 తిట్లు తిట్టడం అక్కడ ఉన్న వాళ్ళందరికీ అలవాటైపోయింది. కొత్త వాళ్ళైతే ఆశ్చర్యంగా చూస్తున్నారు. బాబోయ్ అన్న వైపు చూసి తలెత్తి మాట్లాడాలన్నట్టేనే అందరూ భయపడి చేస్తారు. ఈ మేడం ఏంటి అన్నకి మాటగా మాట చెప్తుంది, అన్న కూడా ఏమీ అనకుండా సైలెంట్గా ఆమె ఏమన్నా సరే అస్సలు ఒక్క మాట కూడా కోపగించుకోవట్లేదు. అన్న కూడా ఆమెతో సమానంగా ఏదో చిన్నపిల్లలు పోట్లాడుకుంటున్నారేంటి, ఇదేదో తేడాగా ఉందే అని మనసులో అనుకోవడం మొదలుపెట్టారు అందరూ. ఇక అలా రాఘవ వీరి దగ్గరికి వచ్చి, అన్న అతని గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాం అని అనగానే, హా చెప్పు అని అంటాడు వీర్. అతని పేరు రాజేష్ అన్న, అతనికి ఒక అమ్మ నాన్న చెల్లెలు ఉన్నారు. ఆ చెల్లెలికి కూడా మేడం డబ్బులతోటే రీసెంట్గా పెళ్లి చేసి ఫారెన్ పంపించారు. అతను ఏదో చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, ఒక 40,000 జీతం వస్తుంది అంతే. వాళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళు ఏం కాదు, మిడిల్ క్లాస్. కానీ చిన్నప్పటి నుండి మేడం పక్కింట్లో ఉండడం, మేడం ఒంటరిగా ఉండడం వల్ల వాళ్ళు ఏదో ప్రేమ అనే ముసుగు వేసుకొని ఆవిడకి దగ్గరయ్యారు. ఆమె దగ్గర ఉన్న డబ్బు ఆస్తి చూసి మాత్రమే నాకు తెలిసినంత వరకు అక్కడ వాళ్ళు కూడా చెప్పుకోవడం ఏంటంటే, వాళ్ళు పైకి కనిపించే అంత మంచివాళ్ళు కాదని, కేవలం డబ్బు గురించే మేడంని ట్రాప్ చేస్తున్నారని. అంతేకాదు రీసెంట్గానే మేడం హాస్పిటల్ని ఆ రాజేష్ పేరు మీద రాయమని రాజేష్ పేరెంట్స్ అడిగారంట. ముందైతే మేడం ఒప్పుకోలేదు, కానీ రాజేష్ చాలా మంచిగా మేడం దగ్గర నటించి, అదేంటి నైని, నీకు నాకు వేరువేరుగా ఏమైనా ఉంటాయా, నీదైతే ఏంటి నాదైతే ఏంటి, నాకైతే ఏ ప్రాబ్లం లేదు, అమ్మ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నీ ఇష్టం, నీకు రాయాలి అనిపిస్తే రాయి, లేదంటే లేదు అని ఆమెను నెమ్మదిగా మ్యానిపులేట్ చేసి హాస్పిటల్ కూడా అతని పేరున రాయించుకున్నాడు అతను. అంతేకాదు అన్న అని అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా, చెప్పు ఏంటి అని అడగానే, అతను పైకి కనిపించే అంత మంచివాడైతే కాదు, ఇప్పటికే చాలామంది అమ్మాయిలతో రిలేషన్షిప్లో ఉన్నాడు. 1 నైట్ స్టాండ్లు అంటూ వేరే అమ్మాయిలతో తిరగడం అలా చాలానే ఉన్నాయి. చాలా లవ్ అఫైర్లు, చాలామంది అమ్మాయిలతో సంబంధాలు కూడా ఉన్నాయన్న. ఇవేమీ బయటికి కనిపించకుండా కవర్ చేస్తూ మంచివాడిలా ముసుగు వేసుకొని మేడం ముందు తిరుగుతూ ఉన్నారు. మేడం కూడా అతను నిజంగానే ఆవిడని ప్రేమిస్తున్నాడని, అతని అంటే మంచివాడు దొరకడు, ఒక ఫ్యామిలీ కూడా ఆమెకు ఉంటుంది అనే ఆశతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నారన్న అని చెప్పగానే, ఓకే ఆల్ రైట్, మిగతాదంతా నేను చూసుకుంటా, అది కూడా మన మంచికేలే అని అంటాడు వీర్. వీర్ చెప్పిన మాటకి అర్థం ఏమిటో అర్థం కాదు ఆ సమయంలో రాఘవాకి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజు వచ్చి నైనిక ట్రీట్మెంట్ చేసి వెళ్తూ ఉంది. ఇక
10 రోజులు గడిచిపోయే పెళ్లి రోజు రానే వచ్చింది. చాలా అందంగా అలంకరించి ఉంది కళ్యాణ మండపం. ఫెయిరీ లైట్స్‌తో వెలిగిపోతూ ఉంది. అందమైన పూలతో అలంకరించి కళ్యాణ మండపం వెనకాల దేవుడి ఫోటోలతో వాటి ముందు అందంగా ఉన్న పెళ్లికూతురు పెళ్ళికొడుకు మండపంలో కూర్చొని పంతులు గారు చెప్పిన విధి విధానాల ప్రకారం పూజలు అన్నీ చాలా సంతోషంగా చేస్తున్నారు. ఆమె ఫేస్ అయితే ఆనందంతో వెలిగిపోతూ ఉంది. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న నా జీవితంలోకి ఇప్పుడు ఒక ఫ్యామిలీ, నాకంటూ ఒక భర్త, అత్త, మామ, ఆడపడుచు, ఒక కుటుంబం. ఇక నేను ఒంటరిదాన్ని కాదు, నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది అని ఆమె ఆనందం ఆమె కళ్ళల్లోనే కనిపిస్తూ ఉంది. ఇక రాజేష్ మాత్రం లోపల నవ్వుకుంటూ ఉన్నాడు. ఇక నుండి ఈ అందాల బొమ్మ మాత్రమే కాదు, ఈమె ఆస్తి కూడా నా సొంతం అని అనుకుంటూ ఉన్నాడు లోపల. ఇక అలా అనుకుంటూ ఉండగానే అక్కడికి గన్స్ పట్టుకొని చాలామంది గార్డ్స్ ఒక్కసారిగా కళ్యాణ మండపంలోకి రావడం మొదలుపెట్టారు. ఇక అలా కాసేపటికి కళ్యాణ మండపం మొత్తం కూడా వాళ్ళు ఆక్యుపై చేసేసేసరికి అందరూ భయపడుతూ దడదడలాడుతున్న గుండెలతో నుంచొని చూస్తూ ఉన్నారు. కళ్యాణ మండపంలో ఉన్న రాజేష్ అయితే ఒకవైపు వణికిపోతూనే ఉన్నాడు వాళ్ళ చేతిలో గన్నులు చూసి. నైనిక మాత్రం ధైర్యం చేసి పైకి లేచి, ఎవరు మీరు, ఏంటిదంతా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అందరూ దారి ఇస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో నుంచి చాలా స్టైల్గా నడుస్తూ అతని కళ్ళకు ఉన్న గర్గల్స్ తీసి అతని షర్ట్కి పెట్టుకుంటూ ముందుకు నడుచుకుంటూ వస్తాడు వీర్. వీర్ని అక్కడ చూసిన నైనిక ఒకసారిగా షాక్ అవుతూ, వీర్ నువ్వేంటిక్కడ అని అడుగుతూ ఉంటుంది. ఇక అతను అవన్నీ ముందు ముందు నీకే తెలుస్తాయి, చెప్తానులే కానీ పద అని అంటూ కార్ డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక ముందు వెనక గార్డ్స్ కూడా కార్స్తో బయలుదేరారు. ఇక కాసేపటికి దాదాపు 30 గంట తర్వాత ఒక పెద్ద విల్లా దగ్గర కార్ ఆగింది. ఆ విల్లా బయట నుండే చాలా అందంగా ఉంది. ఇక లోపలికి వెళ్ళగానే చుట్టూ గార్డెన్, ఒక పక్కన స్విమ్మింగ్ పూల్, రకరకాల పువ్వుల మొక్కలు, ఒక పక్కన రాధాకృష్ణుల అందమైన స్టాచ్యూ, దాని చుట్టూ వాటర్ ఫౌంటైన్, అసలు ఎంత అందంగా ఉందో, భూలోక స్వర్గం అన్నట్టుగా ఉంది ఆ ప్లేస్. అదంతా చూస్తూ ఉంది ఆమె. ఇక కార్ దిగిన వీర్ ఆమె చేయి పట్టుకొని బయటకు తెంచి రా అని అంటూ ఆమెను లోపలికి లాక్కు వెళ్తూ ఉంటే, హే అసలు ఇది ఎవరిల్లు, ఇక్కడికి ఎందుకు నన్ను తీసుకువచ్చావు, ఏం చేస్తున్నావు నువ్వు, నీకేమైనా అర్థమవుతుందా అని అరుస్తూ ఉంటే, నాకు అన్నీ అర్థమవుతున్నాయి కానీ తొందరలోనే ఇవన్నీ నీకు కూడా అర్థమవుతాయిలే రా అని అంటూ ఆమెను లోపలికి తీసుకువెళ్తూ ఉంటే, అక్కడే హాల్లో సోఫాలో కూర్చుని భగవద్గీత చదువుతూ ఉంటుంది ఒక పెద్ద ఆవిడ. ఆవిడని చూసిన వీర్ అమ్మ అని పిలుస్తాడు. ఇక ఆవిడ పేరే గాయత్రి. ఇక ఆమె పైకి లేచి ఏంటి నాన్న అని అంటూ పక్కనే అతని చేతిలో ఉన్న అమ్మాయిని చూసి, ఎవర్రా ఆ అమ్మాయి, ఎవరు ఆ అమ్మాయిని ఎందుకు బలవంతంగా తీసుకువస్తున్నావు అని అడుగుతుంటే, తల్లికి ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి నేరుగా పై స్టేర్లో ఉన్న ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి ఆమెను ఆ రూమ్లో వదిలిపెట్టి, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలని ట్రై చేస్తావంటే ఆ రాజేష్ గారిని, వాడి ఫ్యామిలీని ఈ భూమి మీద లేకుండా చేసేస్తాను, ఏమనుకుంటున్నావో, నాకు అది పెద్ద విషయం కూడా కాదు అని చెప్పి డోర్ వేసి బయటికి వచ్చేస్తాడు వీర్. ఇక వీర్ బయటకు రాగానే, వీర్ ఏంటి ఇదంతా అని అడుగుతుంటే, మా తర్వాత చెప్తాను ఇదంతా అని అంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు వీర్. ఇక వీర్ తన రూమ్కి వెళ్ళి వాష్రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి. ఇక గాయత్రి గారు మాత్రం కంగారుగా నైనిక ఉన్న రూమ్ డోర్ తెరిచి లోపలికి వెళ్ళి, అమ్మ నువ్వెవరు, ఏంటిదంతా, నిన్నెందుకు తీసుకువచ్చాడు వాడు బలవంతంగా అని అడుగుతూ ఉంటే, మీరెవరండి అని అడుగుతుంటే, నేను వీర్ వాళ్ళ అమ్మని అని అనగానే, నా పేరు నైనిక, నేను ఒక డాక్టర్ని, రీసెంట్గా మీ అబ్బాయికి ఏదో యాక్సిడెంట్ జరిగితే తనని మా హాస్పిటల్కే తీసుకువచ్చారు, అతనికి నేనే ట్రీట్మెంట్ చేశాను, కానీ ఇంతకు ముందు కూడా అతని ఇంటికి వెళ్ళి నేను ట్రీట్మెంట్ చేశాను, కానీ అది ఈ ఇల్లు కాదే అని అంటుంటే, మాకు ఈ సిటీలో చాలా ఇళ్ళే ఉన్నాయమ్మా, వాడు ఎక్కువగా మా సిటీ అవుట్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్కి వెళ్తూ ఉంటాడు, ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళుంటావు అని చెప్తుంది ఆమె. ఇక ఆ మాటకి ఏమో తెలియదు, కానీ ఈరోజు నా పెళ్ళి, కళ్యాణ మండపం నుండి బలవంతంగా రాక్షసుడిలా తీసుకువచ్చాడు నన్ను అని చెప్తూ ఉండగానే వీర్ అక్కడికి వస్తాడు. ఇక రాక్షసుడు అన్న మాట అతని చెవున పడగానే కోపంగా నైనిక వైపు చూస్తూ అమ్మ అని పిలుస్తాడు. ఇక వాళ్ళమ్మ ఏంట్రా అని అనగానే, వెళ్ళి తనకి తినడానికి ఏమైనా తీసుకురా అని చెప్తాడు. సరే అని ఇక కొడుకు మాటకి ఎదురు సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమెదేవిని ఎత్తుకుపోయినట్టు, నువ్వు నన్ను ఈరోజు ఎత్తుకొచ్చేసావు అని అంటూ ఉంటే, అబ్బచ్చా నువ్వు ఒక సీతాదేవి, వాడొక రాముడు, నేనొక రావణాసురుని, వాహ్ ఏం కథ అల్లావే అని అంటూ ఉంటే, ఏంటి కథ అల్లడం, అయినా నన్ను ఎందుకు తీసుకువచ్చావు నువ్వు అని అంటూ ఉంటుంది. ఈలోపే వాళ్ళమ్మ ప్లేట్లో స్నాక్స్, ఫ్రూట్స్ ఇంకా జ్యూస్ కూడా తీసుకువచ్చి అక్కడ పెట్టడంతో
అక్కడ పెట్టి ఆవిడ వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇక ఆమె వెళ్ళగానే డోర్ దగ్గరకు వేసి వచ్చి ఆమె ఎదురుగా కూర్చొని ఆమెను బెడ్పై ఎదురుగా కూర్చోబెట్టుకొని ప్లేట్ ఆమె ముందు పెడుతూ తిను అని అంటాడు. నాకేం అవసరం లేదు, వద్దు అని అనగానే ఆమె వైపు చూస్తూ, ఇప్పుడు నువ్వు తినకుండా నిరాహార దీక్ష చేసినంత మాత్రాన నిన్ను అస్సలు ఇక్కడ నుండి ఒక్క అంగుళం కూడా కదలనివ్వను. కాబట్టి నువ్వు తింటే చాలా మంచిది. నువ్వు నాతో గొడవాడాలన్నా, నన్ను తిట్టాలన్నా, నన్ను ఇంకేం చేయాలన్నా, ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా ఫస్ట్ అయితే నీకు ఓపిక ఉండాలి కదా, కాబట్టి ముందు తిను అని అనగానే ఆమెకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. నిజమే కదా, నేను వీడి నుంచి తప్పించుకోవాలన్నా, వీడితో గొడవాడాలన్నా, ఏం చేయాలన్నా ఫస్ట్ నేనైతే బ్రతికుండాలి కదా. అసలే నిన్న నైట్ నుండి ఏమీ తినలేదు, పెళ్లి హడావిడిలో పడిపోయి చాలా ఆకలేస్తుంది. తిన్న తర్వాత వీడి సంగతి చూద్దాంలే. అయినా వీడి గురించి నేను తినడం మానేయడం ఏంటి అని అనుకుంటూ ఆ ప్లేట్ తీసుకొని అందులో ఉన్నాయి తీసుకొని ఒక్కొక్కటిగా తింటూ ఉంటుంది. కొంచెం జ్యూస్ తాగుతూ తింటూ జ్యూస్ తాగుతూ తింటూ ఉన్న ఆమెని ఏదో అద్భుతంలాగే అలా చూస్తూ ఉండిపోతాడు వీర్. ఇక అలా చూస్తూ ఉన్న వీర్ వైపు ఒకసారి చూస్తూ, నీకు కూడా ఆకలి వేస్తే వెళ్ళి తిను, నన్నెందుకు అలా చూస్తావు అని అనగానే, దీనికి మామూలు పొగరు లేదు కదా, నేనే అంటే నాకు బాబులా తయారైంది ఇది అని అనుకుంటూ మనసులో నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీర్. ఇక వీర్ అక్కడి నుండి వెళ్ళిపోయాక తినడం పూర్తి చేసుకుని ప్లేట్స్ ఇంకా జ్యూస్ కూడా పక్కన పెట్టేసి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు వీడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు, ముందు అది తెలుసుకోవాలి అని మనసులో అనుకొని, ఆయన వీడు నన్ను తీసుకువచ్చాడు కదా, వీడి సంగతి చెప్తా, నేనేంటో వీడికి చూపించి తల్లో నీకు నువ్వుగానే వెళ్ళిపో అనేలా చేయాలి అని మనసులో అనుకుంటూ ఫ్రెష్ అవ్వాలి, చిరాగ్గా ఉంది అని అనుకుంటూ ఉండగానే అప్పుడు ఆమెకి గుర్తు వస్తుంది. అవును, అనుకున్న వెంటనే ఇక కోపంగా గట్టిగా వీర్ అని అరుస్తుంది. ఇక ఆ అరుపుకి ఏమైందా అని కంగారుగా రూమ్ దగ్గరికి వచ్చిన వీర్ ఆమెను చూసి, ఎందుకు అలా అరుస్తున్నావు, ఏమైంది అని అడుగుతాడు. ఆ మాటకి, నన్నైతే తీసుకొచ్చావు కానీ ఇప్పుడు నేను ఫ్రెష్ అవ్వాలి, నాకు ఇక్కడ డ్రెస్సెస్ లేవు, ఏం చేయమంటావు అని కోపంగా అడుగుతుంది. ఆ మాటకి, ఓసి దీనికేనా అంత గట్టిగా అరిసింది అని అనగానే, హా అవును అని అంటుంది. సరే ఆగు అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక కొత్త శారీ తీసుకువచ్చి ఆమె చేతిలో పెట్టి, అంతేకాకుండా తన నైట్ ప్యాంట్ మరొక టీషర్ట్ తీసుకువచ్చి అవి కూడా అక్కడ పెట్టి, నీకు ఈ రెండిట్లో ఏది కంఫర్ట్గా ఉంటే అది వేసుకో, రేపు మార్నింగ్ షాపింగ్కి వెళ్ళి నీకు ఏం కావాలో అవన్నీ కొని తెచ్చుకుందాం అని అనగానే ఆమె మనసులో, అమ్మయ్య రేపు వీడు షాపింగ్ తీసుకువెళ్తాడా, ఇదేదో బాగున్నట్టుందే అని మనసులో అనుకొని, సరే నువ్వు వెళ్ళు, నేను ఫ్రెష్ అవ్వాలి అని అనగానే, సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీర్. ఇక ఆమెకు ఎలాగో శారీ కట్టుకోవడం రాదు కాబట్టి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వచ్చి వీర్ టీషర్ట్ ఇంకా ట్రాక్ చూస్తూ ఉంటుంది. అవి చూస్తుంటే ఆ టీషర్టే ఆమె మోకాళ్ళ వరకు వచ్చి అది ఒక నైటీలా కనిపిస్తూ ఉంటుంది. వీడి టీషర్ట్ ఏంటి నాకు మోకాళ్ళ వరకు వచ్చింది, ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుందేమో నాకు అని మనసులో అనుకొని ఆ ట్రాక్ మరియు టీషర్ట్ వేసుకొని అది అద్దంలో చూసుకొని, ఏంటో ఇది ఈ డ్రెస్ చూస్తుంటేనే భయం వేస్తుంది, వీడు అవతారం వీడు అని మనసులో అనుకుంటుంది. ఎందుకంటే బాబు 6.5 ఉంటాడు దాదాపు హైట్. అలాంటి బాబు డ్రెస్ అంటే పాపకి ఎలా ఉంటుంది, బాబు అసలే 6 హైట్తో పాటు భారీ పర్సనాలిటీ, 90 కేజీల వెయిట్ ఉంటాడు, 6 ప్యాక్ బాడీ కావడంతో అతని డ్రెస్ పాపకి ఇంకొక ఇద్దరు పట్టేలా ఉంది. అది చూసుకొని తల కొట్టుకొని ఇక రెడీ అయ్యి మనసులో అనుకొని బయటకు వస్తుంది రూమ్ నుండి. బయటకు వచ్చేసరికి లాన్లో ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు వీర్. ఇక అదే కరెక్ట్ టైం అనుకొని హాల్లో ఉన్న ల్యాండ్ లైన్ నుండి వెంటనే రాజేష్కి కాల్ చేస్తుంది. ఇక రాజేష్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే, హలో రాజేష్ అని అంటుంది. ఇక రాజేష్, నైనిక నువ్వేనా అని చాలా ప్రేమ ఉన్నవాడిలా అడుగుతుంటే, రాజేష్ నేనే అని అంటుంటే, అసలు ఎవడు వాడు, నిన్నెందుకు అలా తీసుకువెళ్ళాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అడుగుతూ ఉంటే, అదంతా తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పడానికి టైం లేదులే కానీ రేపు నన్ను షాపింగ్కి తీసుకువెళ్తాను అన్నాడు వీడు. నువ్వు అక్కడికి వస్తే మన ఇద్దరం అక్కడి నుండి కలిసి వెళ్ళిపోవచ్చు, ఏదోలా వీడి నుండి తప్పించుకొని అని అనగానే, అలాగే తప్పకుండా, నువ్వు ఎక్కడికి రావాలో నాకు చెప్పు, నేను అక్కడికి వస్తా అని అనగానే సరే అని చెప్తుంది. ఇక వీరు లోపలికి వస్తున్నట్టుగా అనిపించి వెంటనే ఫోన్ కట్ చేసి ఏమీ తెలియని దానిలా సైలెంట్గా కూర్చుంటుంది. ఇక ఆ రోజు నైట్ కూడా ఆమె రూమ్కే భోజనం తీసుకొని వెళ్తాడు వీర్. ఇక తీసుకువెళ్ళిన వెంటనే వద్దు కాదు లేదు అనకుండా శుభ్రంగా తినేసి హ్యాపీగా బొజ్జుంటుంది పాప. దాన్ని చూసి
ఇంకొకరు ఎవరైనా అయితే భయపడి చేస్తారు. ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ఇలా తీసుకువస్తే దీనికి చూడు అసలు భయం కాదు కదా, ఏమీ కనిపించట్లేదు దీని ఫేస్లో, హ్యాపీగా తిని పడుకుంటుంది. పోనీలే అది కూడా మన మంచికేలే అని మనసులో అనుకొని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయి తను కూడా తినేసి రూమ్కి వెళ్ళి పడుకుంటాడు. గాయత్రి మనసులో మాత్రం చాలా ఆలోచనలు. నా కొడుకు ఎప్పుడు ఏ అమ్మాయితో ఇలా ప్రవర్తించలేదు. మొదటిసారి ఎందుకు ఎవరో ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లిపేటల మీద నుండి బలవంతంగా తీసుకువచ్చాడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. అలా ఆ రోజంతా గడిచిపోయింది. ఆ రోజంతా గడిచిపోయిన తర్వాత రెండో రోజు ఉదయాన్నే రూమ్లో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి పని మనిషిని పిలిచి ఆమె హెల్ప్తో చీర కట్టుకుంటుంది నైనిక. ఆ చీర కట్టుకుని మిర్రర్లో చూసుకొని వావ్, శారీలో నేను ఎంతైనా ముద్దుగా ఉంటాను అని ఆమె అనుకొని ఇక శారీ అంతా కట్టుకోవడం పూర్తయ్యాక చిన్న స్టిక్కర్ పెట్టుకొని అక్కడ ఉన్న వాటితోటే నార్మల్గా రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటుంది స్టెప్స్ దిగి. అప్పటికే హాల్లో కూర్చొని ఎవరితోటో మొబైల్లో మాట్లాడుతున్న వీర్ ఒక్కసారిగా ఆమెను చూసి అలా చూస్తూనే ఉండిపోయాడు. కనురెప్ప కొట్టడం కూడా మర్చిపోయాడు వీర్. అలా ఆమెను ఎందుకు చూస్తున్నాడో అతనికి కూడా అర్థం కావట్లేదు ఆ క్షణం. ఇక అలా చూస్తూ ఉన్న వీర్ దగ్గరకు వచ్చి హే వీర్ అని పిలవగానే ఒక్కసారిగా ఉలికిపడినట్టు హా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి అదే షాపింగ్కి తీసుకువెళ్తానన్నావు కదా, అందుకే రెడీ అయి వచ్చాను, వెళ్దామా అని అంటూ ఉంటుంది. ఆ మాటకి వీర్ మనసులోనే నవ్వుకుంటూ వెళ్దాం, ముందైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా అని ఆమెను డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొని వెళ్తాడు. ఇక ఇద్దరు కలిసి కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక నైనిక మనసులో మాత్రం అమ్మయ్య, ఇప్పుడు వీడితో బయటికి వెళితే అటునుండి అటే తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఈ ఇంటికి రావాల్సిన పనే ఉండదు అని మనసులో అనుకుంటూ టిఫిన్ చేస్తూ ఉంది ఏదో ఆలోచిస్తూ నైనిక. ఈలోపే ఆమె మనసులో ఒక ఆలోచన, అది సరే కానీ వీడు అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు అని అనుకుంటూనే వీర్ అని పిలుస్తుంది. వీర్ ఏం ఏంటి అని అడుగుతాడు. ఆ మాటకి అది సరే కానీ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు, నాతో నీకేమైనా అవసరం ఉందా అని అడుగుతాడు. ఆ మాటకి విన్న వీర్ అన్నాడు, నేను నిన్ను నా దగ్గరే ఉంచుకుందామని అనుకుంటున్నాను. వాట్ అని నైనిక అడుగుతుంది. అవును, లైఫ్ అంతా నువ్వు నా దగ్గరే ఉండాలి అని చెప్తాడు. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. తెలీదు, అది ప్రేమో ఇంకేదోనో నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం నాకు కావాలి అని వీర్ చెప్తాడు. అది విన్ని కోపంగా, నీకు ఏమైనా మతి పోయిందా వీర్, నువ్వు కూడా చూడడానికి బాగానే ఉంటావు కదా, ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు, నేనే నీకెందుకు కావాలి, నీ వెంట చాలామంది అమ్మాయిలే పడతారు, అయినా నేను ఆల్రెడీ రాజేష్ని ఇష్టపడుతున్నాను, అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, ఎంతో ఆశపడ్డాను, కానీ నువ్వు ఇలా చెప్తున్నావు అని కోపంగా అంది. నువ్వు ఏమైనా అనుకో, నువ్వు నాకు కావాలి అంతే అని అక్కడి నుండి కోపంగా లేచి వెళ్ళిపోతాడు వీర్. ఇక వీర్ అలా వెళ్ళగానే ఆమె కూడా హ్యాండ్ వాష్ చేసుకుని సైలెంట్గా వీర్ వెనకే వెళ్తుంది. ఇక అప్పటికే వీర్ కార్ స్టార్ట్ చేసి ఉండటంతో ఏం మాట్లాడకుండా వెళ్ళి కార్లో కూర్చుంటుంది నైనిక. ఇక కాసేపటికి కార్ ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆగుతుంది. ఆ షాపింగ్ మాల్ మొత్తం కూడా ఎవ్వరూ ఉండరు, ఒక్క పురుగు కూడా లేదు, ఓన్లీ అందులో సేల్స్ బాయ్స్, గర్ల్స్, ఇంకా అందులో ఓనర్స్ తప్ప ఎవ్వరూ లేరు. అది చూసి ఆశ్చర్యపోతూ ఇదేంటి మాల్లో ఎవరూ లేరు అని అడుగుతూ ఉంటే ఆ మాటకి వీర్, నా ప్రిన్సెస్ వచ్చి షాపింగ్ చేస్తుంటే తనకి చిరాగ్గా అడ్డుగా ఎవ్వరూ ఉండకూడదు, అందుకే ఈరోజు షాపింగ్ మాల్ మొత్తం నీదే, నీకు ఏం కావాలంటే అది తీసుకో, ఏది నచ్చితే అది కొనుక్కో అని అంటూ అతను ముందుకు నడుస్తూ ఉంటాడు. అతనితో పాటే లోపలికి నడుస్తుంది. ఆమె ఎంత వద్దు, నాకు ఇవి వద్దు అవి వద్దు అంటున్నా తనే ఆమె కోసం చాలా షాపింగ్ చేస్తాడు. శారీస్, డ్రెస్సెస్, వెస్ట్రన్ వేర్ అంటూ రకరకాల డ్రెస్సులు, ఆమెకు కావలసిన జ్యువెలరీ, ఇంకా గిఫ్ట్స్ చాలానే కొనేస్తూ ఉంటాడు వీర్. ఇక విసుగ్గా కోపంగా అతని వైపు చూస్తూ, వీడికి ఎంత చెప్పినా అర్థం కాదా ఏంటి, వీడంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నా ఎందుకు ఇన్ని లక్షలు పోసి ఇవన్నీ కొంటున్నాడు అని మనసులో అనుకొని అక్కడ నుండి ఒక డ్రెస్ తీసుకొని, వీర్ నాకు ఈ డ్రెస్ నచ్చింది, నేను వెళ్ళి ట్రయల్ వేసి వస్తా అని చెప్పి ట్రయల్ రూమ్కి వెళ్తుంది. ఇక అలా ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్ళి వీర్ని గమనిస్తూ ఉంటుంది. కాసేపటికి వీర్ మొబైల్ రింగ్ అవ్వడంతో ఆ అద్దాన్ని బద్దలు కొడతాడు. ఇక వెంటనే అద్దం బళ్ళున బద్దలై రూమ్ అంతా గాజు పెంకులు పడిపోతాయి. అవే గాజు పెంకులు వీరి చేతికి కూడా గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది. అద్దం పగిలిన సౌండ్కే చెవులు గట్టిగా మూసుకొని కళ్ళు మూసుకున్న నైనిక కాసేపటి కళ్ళు తెరిచి చూసేసరికి వీరి చేతి నుండి రక్తం కారిపోతూ ఉంది. గది మొత్తం కూడా
చెల్లాచెదురుగా ఆ గాజు పెంకులు కనిపిస్తూ ఉంటే వెంటనే వీర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి, వీర్ నీకేమైనా పిచ్చా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? చూడు చెయ్యంతా ఎలా బ్లీడ్ అవుతుందో అని అంటూ రూమ్ మొత్తం వెతికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడ ఉందో వెతికి తీసుకువచ్చి అతని చేతిని క్లీన్ చేస్తూ ఉంటే అతని చేతిని బలవంతంగా వెనక్కి లాక్కోబోతూ ఉంటాడు. ఇక అలా లాక్కోబోతూ ఉంటే ఆమె కూడా కోపంగా సీరియస్గా అతని వైపు చూస్తూ, చేతిని వెనక్కి లాక్కున్నావంటే మర్యాదగా ఉండదు వీర్, చెప్తున్నాను అని అనగానే అతను కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నుంచొని ఆమె వైపే చూస్తూ ఉంటాడు. ఇక కాసేపటికి చెయ్యి అంతా నీట్గా క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి కట్టు కడుతుంది. ఇక ఆమెను చూస్తున్న వీరికి మనసులో అనిపిస్తుంది, నిజమైన కేరింగ్ ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. అంత స్వచ్ఛమైన కేరింగ్ అలాంటి ఒక మనిషిని అతను ఇప్పటి వరకు చూడలేదు. అదే అతని మనసులో బాగా నాటుకుపోయింది. అలా కాసేపటికి అతని చేతిని వదిలి, సరే చెప్పు, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి నా ప్రాబ్లం నువ్వే అని అంటాడు వీర్. ఏంటి నేనా అని అనగానే, అవును నువ్వే. ఎన్నాళ్ళు నాకు ఎవరిని చూసినా ఎప్పుడు నాకు నా దగ్గర వాళ్ళని ఉంచుకోవాలని కానీ వాళ్ళతో ఉండాలని కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నిన్ను చూసిన క్షణం నుండి నువ్వు నాతో ఉంటే బాగుండు, నువ్వు నాకు కావాలి అని పదే పదే అనిపిస్తుంది. అందుకే హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు మాత్రమే ట్రీట్మెంట్ చేయాలని గొడవ చేశాను. ఇంటికి వచ్చాక కూడా నిన్ను చూడకుండా ఉండలేకే నిన్ను ఇంటికి రప్పించుకొని మరీ ట్రీట్మెంట్ అనే వంకతో ప్రతిరోజు నిన్ను చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత కూడా నీ గురించే నీ పెళ్ళి ఆపి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అని అనగానే, సరే వీర్, మనం అయితే ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం అని అనగానే, సరే చెప్పు అని వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చుంటాడు. ఇక నైనిక కూడా అతని ఎదురుగా కూర్చొని, సరే నేను నీకు లైఫ్ లాంగ్ మంచి ఫ్రెండ్గా అయితే ఉండగలను అని అనగానే ఆ మాటకి వీర్ తన వైపు కనుబొమ్మలు ముడివేసి చూస్తూ, అంటే అని అడుగుతూ ఉంటాడు. నేను ఆల్రెడీ రాజేష్ని ఇష్టపడ్డాను, రాజేష్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నా మనసు మార్చుకొని నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది జరగనిది. కాబట్టి ఒక పని చేద్దాం, లైఫ్ లాంగ్ నీకు నేను ఫ్రెండ్గా ఉంటాను, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నీతో నేను ఉంటాను అని చెప్తూ ఉంటే, ఓ అలాగా, సరే అయితే మన ఇద్దరం ఒక డీల్ చేసుకుందాం అని అంటాడు. ఏంటి అని అడుగుతుంది. 1 ఇయర్ ఇదే ఇంట్లో నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండాలి అని అనగానే ఆశ్చర్యంగా కోపంగా అతని వైపు చూస్తూ, ఏంటి అని అడుగుతుంది. అవును, 1 ఇయర్ నువ్వు ఇదే ఇంట్లో నాతో పాటు ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత కూడా నీకు ఇక్కడ నచ్చలేదు, ఉండను, వెళ్ళిపోతాను అని నువ్వంటే నేను అస్సలు ఆపను. నేనే నిన్ను తీసుకువెళ్ళి ఆ రాజేష్ దగ్గర వదిలిపెడతాను అని అంటాడు వీర్. ఆ మాటకి కోపంగా అతని వైపు చూస్తూ, అయినా నేను నీ ఇంట్లో ఉండడం ఏంటి వీర్ అని అడుగుతూ ఉంటుంది. చెప్పాను కదా, ఆ డీల్కి నువ్వు ఓకే అంటే నేను కూడా ఓకే అని అంటాడు వీర్. నీకు కావాలంటే నేను ఇంకొక మాట కూడా ఇస్తాను. ఈ సంవత్సరంలో నిన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టను, బలవంతం చేయను అని అంటాడు వీర్. ఆ మాటకి నైనిక కూడా ఒక నిమిషం ఆలోచనలో పడుతుంది. సరే మరి నేను హాస్పిటల్కి అని అడుగుతుంది. వెళ్ళొచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాత్రమే వెళ్ళాలి అని అంటాడు. ఇక ఆ తర్వాత వీరే మాట్లాడుతూ, ఈ రూమ్లో ల్యాండ్ ఫోన్ ఉందని నాకు ముందే తెలుసు, కానీ ఈ ల్యాండ్ ఫోన్కి రాజేష్ చేస్తే మాత్రమే నువ్వు మాట్లాడాలి, నీకు నువ్వుగా రాజేష్కి అస్సలు ఫోన్ చేయకూడదు అని అనగానే ఒక నిమిషం షాక్ అయినా తర్వాత ఆలోచించి, అవును రాజేష్కి నేనంటే చాలా ఇష్టం, కాబట్టి రాజేష్ ఎలాగో ఫోన్ చేస్తాడు, ఇక అలాంటప్పుడు నేను భయపడాల్సిన పనేముంది, అతను చేసినప్పుడు మాట్లాడొచ్చు కదా అని అనుకొని, సరే ఓకే ఈ డీల్ నాకు ఓకే అని అంటుంది. ఇక ఆ రోజు నుండి కూడా నైనిక ఆ ఇంట్లో ఒక మనిషిలా కలిసిపోయి తిరగడం మొదలుపెట్టింది. ఇక నైనికకి ఎటువంటి భయం లేదు, ఇబ్బంది లేదు. ఎక్కడ కూడా వీర్ ఆమెను ఇబ్బంది పెట్టడం లేదు. వీరితో నార్మల్గా ఒక రౌడీ అనే విషయం కూడా మర్చిపోయి ఫ్రెండ్లీగా ఉండడం మొదలుపెట్టింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీరిని చూస్తే భయపడుతూ సార్ అని కొంతమంది, అన్న అని కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఇక చాలా పెద్ద పెద్ద వాళ్ళు, బిజినెస్ మ్యాన్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా సరే ఆ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వీరిని చాలా గౌరవిస్తూ భయపడుతూ, సార్ అది సార్ చెప్పండి సార్, ఇలా సార్ అన్నా, అలాగన్నా ఇలాగన్నా అంటూ ఉంటారు. కానీ నైనిక మాత్రం అవి ఏమీ పట్టించుకోదు. ఆమె ముక్కుసూటిగా వీర్ వీర్ అని పిలుస్తూ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. వీర్ కూడా ఆమెతో నవ్వుతూ మాట్లాడడం అసలు వాళ్ళందరికీ ఒక కొత్త వీర్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అతని ఫేస్లో నవ్వు అనేది మచ్చుకు కూడా కనబడదు. ఎప్పుడు చూసినా కోపంగా, సీరియస్గా, ఉగ్ర రూపంతో ఉన్నట్టే ఉంటాడు. అతనితో మాట్లాడాలంటేనే భయం భయంగా మాట్లాడతారు. అలాంటిది నైనిక మాత్రం ఏ భయం, బెరుకు, బెంగ అస్సలు లేకుండా
అతన్ని వీర్ వీర్ అంటూ మాట్లాడుతుంటే అందరూ షాకే చూస్తూ ఉంటారు. ఇక అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నైనిక గాయత్రి గారు కూడా బాగా దగ్గరయ్యారు. ఒకరోజు నైనిక గాయత్రి గారి దగ్గర కూర్చొని ఆంటీ అని పిలుస్తుంది. చెప్పమ్మా అని అనగానే, మీరేమో ఇంత సాఫ్ట్గా ఇంత మంచిగా ఉంటారు, వీర్ మాత్రం ఎందుకు అంత రౌడీలా ఉంటాడు? మనిషి చూడడానికి 6 ఫీట్ హైట్తో సినిమా హీరోల కంటే అందంగా ఉంటాడు. కానీ అతని చూస్తుంటేనే భయపడేలాగా ఎప్పుడు సీరియస్గా, కనీసం ఆ ఫేస్లో మచ్చుకు కూడా నవ్వు అనేదే కనిపించదు. ఎప్పుడు చూసినా అలాగే ఉంటాడు, ఎందుకు ఆంటీ అని అడగగానే ఆమె మనసులో అనుకుంటూ ఉంటుంది ఏం చెప్పాలా అని. అలా ఆలోచిస్తూ ఉండగానే ఆంటీ అని అంటుంది మళ్ళీ. ఏంటమ్మా అని అనగానే, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూసినట్టే ఉందా ఆంటీ? చిన్నప్పుడు మా అమ్మతో కూడా ఇలాగే సరదాగా కూర్చొని కబుర్లు చెప్తూ ఉండేదాన్ని. మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు మా అమ్మే గుర్తొస్తుంది. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు నేను మిమ్మల్ని చూడడానికి కలవడానికి ఈ ఇంటికి రావచ్చా అని అడుగుతుంది నైనిక. ఆ మాటకి ఆమె తలపై నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టి, తప్పకుండా రావచ్చు తల్లి, ఇది నీ ఇల్లు కూడా, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవ్వరిని అడగవలసిన పని కూడా లేదు, నన్ను చూడడానికి రావచ్చు అని అంటూ ఉంటే, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అని ఆమె గుండెలపై తల పెట్టుకుంటుంది ఆమె. ఇక ఆమె తల నిమురుతూ మనసులో అనుకుంటూ ఉంటుంది, గాయత్రి తల్లి, నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదురా. నువ్వు వచ్చాకే నా వీర్ మొహంలో అప్పుడప్పుడు కాస్త నవ్వు చూస్తున్నాను. పూర్తిగా నువ్వు వాడి జీవితంలో ఉంటే చిన్నప్పుడు అమాయకంగా అందరితో సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండే నా వీర్ మళ్ళీ నాకు తిరిగి వస్తాడు అనిపిస్తుంది. ఆ దేవుడిని రోజు అదే కోరుకుంటున్నాను, నువ్వు జీవితాంతం వీర్ జీవితంలో శాశ్వతంగా ఉండిపోవాలని అని మనసులో కోటి దేవుళ్ళకి మొక్కుతూ ఉంటుంది. ఇక అలా ఆలోచనలో ఉన్న ఆమెను చూస్తున్న నైనిక, ఏమైందంటే ఎందుకు ఏదో ఆలోచిస్తున్నారు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడుగుతూ ఉంటే, అదేం లేదు తల్లి అని అంటుంది. ఇక అలా రోజులు గడుస్తూ ఉన్న ఇద్దరి మధ్య చనువు బాగా ఏర్పడింది. ఒకరోజు నైనిక ధైర్యం చేసి ఆంటీ అని పిలుస్తూ ఉంటే, ఏంటి తల్లి అని అనగానే, అది వీర్ వాళ్ళ నాన్నగారు అని అనగానే ఒక్కసారిగా ఆమె కళ్ళల్లోకి నీళ్లు చేరిపోయి బాధగా మారిపోయింది ఆమె ఫేస్. అది చూడగానే నైనిక కంగారుగా ఆమె చేతులు పట్టుకొని, ఆంటీ ఆంటీ ఏమైంది, నేనేమైనా తప్పుగా అడిగానా, సారీ, నన్ను క్షమించండి, నాకు తెలియక అడిగాను అని కంగారు పడుతూ అంటూ ఉంటుంది. గాయత్రి తల అడ్డంగా ఊపుతూ, లేదమ్మా, నువ్వేం తప్పుగా మాట్లాడలేదు అని నెమ్మదిగా చెప్తుంది. కొద్దిసేపు సైలెంట్గా ఉండి పోతుంది. లోపల శాశ్వతమైన శూన్యం. ఇప్పటి వరకు ఎవరితోని చెప్పని విషయం నిన్ను చూస్తే చెప్పాలనిపిస్తుంది అని తన గతాన్ని చెప్పడం ప్రారంభించింది. నేను నా భర్త భాస్కర్ ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మా ప్రేమకు గుర్తుగా పుట్టాడు వాడే వీర్. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ నేను మా వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని వాళ్ళు నన్ను పూర్తిగా దూరం పెట్టారు. అయినా నాకు భాస్కర్ ఉన్నాడనే ధీమా, ఆనందంతో నేను సంతోషంగా ఉండిపోయాను. కానీ భాస్కర్ అప్పుడప్పుడు ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉండేవాడు. 2-3 రోజులు ఇంటికి రాకపోయేవాడు. అలా రోజులు గడుస్తూ ఏం జరుగుతుందో కూడా, ఎక్కడికి వెళ్తున్నాడో కూడా అడిగినా చెప్పలేదు. పని మీద వెళ్తున్నా అని చెప్పి తప్పించుకునేవాడు. అలా ఒకరోజు వెళ్ళినవాడు 1 నెల అయినా తిరిగి రాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. స్విచ్ ఆఫ్ అని మాత్రమే వస్తుంది. నాకు భయం మొదలైంది. ఎంత కష్టంగా వెతికినా, ఎంత వెతుకుతున్నా చివరికి 3 నెలల తర్వాత అతని గురించి తెలుసుకున్నాను. అతను ఉన్న చోటికి వెళ్ళి చూసేసరికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి నేను షాక్ అయిపోయాను. అతను ఇప్పటికే తన కోటీశ్వరాలైన మరదల్ని పెళ్లి చేసుకున్నాడు. డబ్బు కోసం నన్ను, నా బిడ్డని వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ 2 పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న తర్వాత అతని దగ్గరికి వెళ్ళి అడిగాను, మరి నేను నా బిడ్డ అని. అప్పుడు అతను నా ముఖం మీదే, నువ్వెవరో నాకు తెలీదు అన్నాడు. నా కొడుకు నాన్న నాన్న అని ఏడుస్తూ ఉన్నా కూడా, ఎవడ్రా నువ్వు, నన్ను నాన్న అని అంటున్నావు అని కోపంగా అరిచాడు. ఎవరికి పడితే వాళ్ళకి నాన్న అంటూ వస్తారు అని తిట్టాడు. అంతేకాకుండా తన మనుషుల చేత మమ్మల్ని బయటికి తోయించేశాడు. ఆ రోజు నాకు మనసు పూర్తిగా విరిగిపోయింది. నా కొడుకు అప్పటికే 10 సంవత్సరాలు కాబట్టి జరిగిందంతా మనసులో గట్టిగా ముద్రపడిపోయింది. డబ్బు కోసం మా అమ్మని వదిలేశాడు అనే ఆలోచన వీరిని మార్చేసింది. అప్పటి నుండి ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎంత కష్టమైనా సరే అని నిర్ణయించుకున్నాడు. ఇక మేము అక్కడ నుండి వెళ్ళి కొత్త ఊర్లో సెటిల్ అయ్యాం. అక్కడ ఒక పెద్దాయన దగ్గర నమ్మకంగా పనిచేయడం మొదలుపెట్టి చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తూ
ఇక్కడ ఇక అక్కడ ఉంటూనే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఇప్పుడు ఈ స్థాయి వరకు వచ్చాడమ్మా. ఒకప్పుడు నా వీర్ ఇలా ఉండేవాడు కాదు. ఎవరికి హాని చేయడం కానీ, బాధ పెట్టడం కానీ, ఒకరిని ఒక మాట అనడం కానీ వాడికి అస్సలు తెలీదు. చాలా సంతోషంగా, హ్యాపీగా ఉండేవాడు చిన్నప్పుడు. చాలా చాలా మంచివాడు. ఎవరికి అన్యాయం చేయడం కూడా తెలీదు. చాలా మంచిగా ఉండేవాడమ్మా. వాడు చాలా మారిపోయాడు. పూర్తిగా మారిపోయాడు అని గాయత్రి కన్నీళ్లు ఆపుకోలేక చెప్తూ ఏడ్చేసింది. కొద్దిసేపు అలాగే నైనిక చేతిని పట్టుకొని, నైనిక నాకొక మాట ఇస్తావా? నా వీర్ని తిరిగి మళ్ళీ నాకు చిన్నప్పటి వీర్లా మార్చి ఇవ్వగలవా అని అడుగుతుంది. ఆ మాటలన్నీ విన్న నైనిక ఒక్కసారిగా ఆమె వైపు చూస్తూ అలా ఉండిపోతుంది. ఆమె మనసులో ఎంతో నమ్మకం ఆమె మీద ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. ఆమె ఏం చెప్పాలో అర్థం కాక అలా నుంచొని ఉంటే ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది గాయత్రి. ఒక నిమిషం ఆలోచనలో పడిపోయింది నైనిక. ఒక నిమిషం బాధ, బాధ్యత. నిజంగా అతన్ని మార్చి తన తల్లికి తన పాత వీరిని ఇస్తే ఆమె చాలా సంతోషంగా ఉంటుంది కదా. నేను ఇక్కడి నుండి వెళ్ళేలోపు ఎలాగైనా వీరిని మార్చాలి. వీరిని మార్చితే ఆంటీ కూడా చాలా సంతోషంగా ఉంటారు అని అనుకొని అక్కడి నుంచి నేరుగా వీర్ రూమ్కి వెళ్తుంది. వీర్ రూమ్కి వెళ్ళేటప్పుడుకి వీర్ ఏదో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అలా ఉన్న వీర్ దగ్గరికి వెళ్ళి వీర్ అని నెమ్మదిగా పిలుస్తుంది. అలా పిలవగానే వీర్ తల పైకెత్తి చూస్తూ ఏంటి అని అడుగుతాడు. భోజనం చేశావా అని అడుగుతుంది. ఆమె ఫస్ట్ టైం అలా అతన్ని ప్రేమగా అడగడంతో అతనికి కాస్త ఆశ్చర్యంగా, కొత్తగా అనిపిస్తూ ఏంటి కొత్తగా, ఎప్పుడూ లేనిది అని అడుగుతాడు. ఆ మాటకి ఆమె ఏమీ చెప్పకుండా ఏం లేదు, ఊరికే తిన్నావా లేదా అని అడుగుతుంది. ఇంకా లేదు, తింటా అని అనగానే సరేరా ఇద్దరం కలిసి తిందాం అని అంటుంది. ఆ మాటకి తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ఇద్దరూ కలిసి కిందకి వస్తారు. ఇక ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉండగా వీర్ అని పిలుస్తుంది. ఏంటి చెప్పు అని అనగానే మనిద్దరం కలిసి బయటికి షాపింగ్కి వెళ్దామా అని అడుగుతుంది. ఆ మాటకి ఏంటి కొత్తగా షాపింగ్, ఎప్పుడూ లేనిది, ఎప్పుడు నన్ను చూస్తే కైమంటూ నా మీద అరుస్తూ గొడవకి కాలు దువ్వుతావు, ఇలాంటిది సడన్గా ఏంటి నీలో ఇంత మార్పు అని అడిగాడు వీర్. ఆ మాటకి ఏమీ లేదు, ఇంట్లో ఉంటే ఊరికే బోర్ కొడుతుంది, కాసేపు అలా బయటికి వెళ్ళాలనిపించింది, అందుకే షాపింగ్కి వెళ్దామా అని అడిగా అని అనగానే సరే వెళ్దాం అని అంటాడు వీర్. ఇక ఇద్దరూ కలిసి కారులో స్టార్ట్ అవుతారు. కాసేపటికి నైనిక అతని వైపు ఒకసారి చూసి తన నుండి కాళ్ళ వరకు చూస్తూ నువ్వు ఇలా ఉంటే రౌడీలా ఉన్నావు అని అంటూ నవ్వుతూ చెప్తుంది. అతను నేరుగా ఒక సెలూన్ దగ్గరకు తీసుకువెళ్తుంది. హెయిర్ కట్ చేయిస్తుంది. సెలూన్ పూర్తిగా తన స్టైల్ పూర్తిగా మార్చేస్తుంది. అతని హెయిర్ స్టైల్ నుండి కట్ చేయించేసి మొత్తం నీట్గా, చాలా అందంగా, క్లాస్గా, స్టైలిష్గా మారుస్తుంది ఆమె. తర్వాత షాపింగ్కి తీసుకువెళ్ళి అతనికి సెట్ అయ్యేలాగా మంచి మంచి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి ఇలా ఉంటే ఒక బిజినెస్ మ్యాన్లా కనిపిస్తున్నావు అని చెప్తుంది. అలా పూర్తిగా మార్చేస్తుంది, ఇంటికి తీసుకువస్తుంది. ఇదంతా చూసిన అతనికి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరూ తన మీద ఎప్పుడు ఇంత కేర్ చూపించలేదు. అది అతనికి మనసులో ఎక్కడో తాకింది. ఆ రోజు నుండి వీర్ తన స్టైల్ నెమ్మదిగా మార్చడం మొదలుపెట్టాడు. అలా ఒకరోజు స్టైల్గా రెడీ అయి కిందకి వస్తూ ఉన్నాడు. గాయత్రి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వీర్ని చూసి ఇది నా వీరేనా అని ఆనందంతో కళ్ళల్లో ఆనందం మెరిసింది. వెంటనే దిష్టి తీసి వీర్ నైనిక దగ్గరకు నెమ్మదిగా దగ్గరవుతూ ఉన్నాడు. రోజులు హాయిగా గడుస్తూ ఉన్నాయి. కానీ నైనిక మనసులో మాత్రం ఒక చిన్న బాధ ఉండేది. ఇప్పటికి నేను ఇక్కడికి వచ్చి దాదాపు 3 నెలలు అయిపోయింది. కనీసం రాజేష్ ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు అని అనుకుంటూ బాధగా ఉంది. తర్వాత వెంటనే తను ఒక పెద్ద రౌడీ కదా, అందుకని భయపడి ఫోన్ చేయట్లేదేమో అని తనకు తానే ఊరట పొందడం మొదలుపెట్టింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు నైనిక బర్త్డే. వీర్ మాత్రం ముందుగానే ప్లాన్ చేశాడు. ఆమె కోసం ఒక అందమైన ఆరెంజ్ కలర్ డ్రెస్ కొనుక్కొచ్చాడు. అలా ఇల్లంతా అందంగా డెకరేట్ చేయించి ఒక మంచి కేక్ కూడా తెప్పించాడు. అన్నీ రెడీ చేసి అర్ధరాత్రి 12 ఆ టైంకి నైనిక లేపడానికి వెళ్ళాడు. నైనిక గాఢ నిద్రలో ఉంది. వీర్ నెమ్మదిగా నైనిక దగ్గరికి వెళ్ళి నైనిక అని పిలిచాడు. ఆమె నిద్రలోనే ఈ టైంలో ఏంటి వీర్ అని అనుకుంటూ కళ్ళు నెమ్మదిగా తెరిచింది. వీర్ స్మైల్ చేస్తూ హ్యాపీ బర్త్డే అని చెప్పాడు. అది విన్న నైనిక ఒక్కసారిగా షాక్ అవుతూ నీకెలా తెలుసు అని ఆశ్చర్యపోతూ అడిగింది. వీర్ నవ్వుతూ డాక్టర్ కదా, ఐడెంటిటీ కార్డులో చూసా అన్నాడు. తర్వాత ఆమె కళ్ళు చేతులతో మూసి రా అంటూ కిందకి తీసుకువెళ్ళాడు. ఇప్పుడే ఓపెన్ చేయకు అని అంటూ కొంచెం సేపటికి ఇప్పుడు ఓపెన్ చేయి అన్నాడు.
నైనిక కళ్ళు తెరిచి చూసేసరికి ఇల్లంతా అందంగా డెకరేట్ చేసి లైట్స్తో కేక్తో ఆ దృశ్యాన్ని చూస్తున్న ఆమె పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఆమె కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఇదంతా నా కోసమేనా అని అడిగింది. ఆ క్షణం ఆమె చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రి చనిపోయిన తర్వాత బర్త్డే అనేదే జరుపుకోలేదు. ఎప్పుడైనా సెలబ్రేషన్ చేయడం అంటే రాజేష్ వాళ్ళు వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పడం మాత్రమే. అంతకు మించి కేక్ కట్ చేయించడం, ఇలాంటి స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేయడం ఇవేమీ ఆమె జీవితంలో ఇప్పటి వరకు లేదు. వాళ్ళ తల్లిదండ్రి చనిపోయిన తర్వాత ఇదే మొదటిసారి. ఆమె కళ్ళల్లో ఆనందంతో పాటు కొంచెం ఎమోషనల్గా కూడా అనిపించింది. వీర్ మాత్రం ఆమె రియాక్షన్స్ చూస్తూ సైలెంట్గా నవ్వుకున్నాడు. నైనిక ఆనందంగా థ్యాంక్ యూ వీర్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ అతన్ని హగ్ చేసుకుంది. వీర్ కూడా సంతోషంగా ఆమెను హగ్ చేసుకొని అలా వారిద్దరి మధ్య బంధం ఇంకా దగ్గరవుతుంది. నైనిక అప్పుడప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్ళి తెలుసుకుంటూ ఉంది అక్కడ పనులవి ఎలా జరుగుతున్నాయని. అలా హ్యాపీగా ఉంటూనే ఉన్నారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు గాయత్రి నైనిక దగ్గరికి వచ్చి నెమ్మదిగా, నైనిక నీతో ఒక విషయం మాట్లాడొచ్చా అమ్మా అని అడిగింది. ఏంటాంటీ చెప్పండి అని అనగానే, నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఆ మాట విన్న నైనిక ఒక్కసారిగా షాక్ అయి, ఆంటీ మీరేం మాట్లాడుతున్నారు, మీకు తెలుసు కదా నాకు రాజేష్ అంటే ఇష్టం అని చెప్పింది. గాయత్రి నెమ్మదిగా తల ఊపుతూ, నైనిక నేను నీకు కొన్ని మాటలు చెప్తాను, తప్పుగా అనుకోకదమ్మా అని అంది. ఏంటాంటీ అని నైనిక అడిగింది. గాయత్రి నెమ్మదిగా మాట్లాడుతూ మొదలుపెట్టింది. సరే, నువ్వు రాజేష్ని ఇష్టపడుతున్నావు, కానీ రాజేష్ నిన్నిష్టపడుతున్నాడా? అది ఎప్పుడైనా ఆలోచించావా అంది. నైనిక నిశ్శబ్దంగా ఉండిపోయింది. నువ్వు ఇక్కడికి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ కాలంలో ఒక్కసారైనా అతను నిన్ను చూడడానికి వచ్చాడా? లేదా కనీసం ఒక ఫోన్ అయినా చేశాడా? ల్యాండ్లైన్ నెంబర్ అతని దగ్గర ఉంది, నాకు తెలుసు కదా. ఒక్కసారైనా నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాడా అని ప్రశ్నించింది. నైనిక దగ్గర సమాధానం లేదు. ప్రేమంటే ఇద్దరి మధ్య ఉండాలి తల్లి. ఒకరి ఇష్టపడితే అది ప్రేమ కాదు, బాధ అంది గాయత్రి. కానీ వీర్ అలాంటి వాడు కాదు. నువ్వు నీ స్టైల్ బాగోలేదు అన్నావు, అతను పూర్తిగా మారిపోయాడు. రేపు నువ్వు ఇలాంటి రౌడీయిజం చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పావంటే అది కూడా వదిలేస్తాడు, అంత గౌరవిస్తాడు నిన్ను. కొద్దిసేపు ఆగి కళ్ళల్లో బాధతో, నేను ప్రేమతో ఓడిపోయాను తల్లి. ఎవరు నిజంగా ఇష్టపడుతున్నారో ఎవరు కాదా అది గుర్తించలేనంత కాదు నాకు తెలుసు అని అంది. వీర్ నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడుతున్నాడు, కానీ అది ప్రేమ అని అతను ఇంకా తెలుసుకోలేదు అని అంటూ, రాజేష్ అతను నిన్ను అస్సలు ఇష్టపడడం లేదు తల్లి, నువ్వు ఒకతివే తనని ఇష్టపడుతున్నావు అంది. అలా చెప్పి గాయత్రి నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. నైనిక మాత్రం అక్కడే నిలబడి ఆలోచనలో మునిగిపోయింది. ఆమె గుండె ఒక్కసారిగా ఏదో బరువుగా అనిపిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వీర్ వచ్చి, నైనిక ఎందుకు ఇలా ఉన్నావు, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అని కంగారుగా అడిగాడు. ఏమీ లేదు వీర్ అని ఊరికే ఇలా నుంచున్నాను అంతే అంది. సరే తిన్నావా? లేదు, తినాలనిపించలేదు. వీర్ మళ్ళీ అయితే రా ఇద్దరం కలిసి తిందాం అన్నాడు. లేదు వీర్, నాకు తినాలనిపించట్లేదు అని ఆమె చెప్పింది. అతను నువ్వు తింటేనే నేను తింటా, నువ్వు తినకపోతే నేను తిన్ను అన్నాడు. ఆ మాటకు ఆమె ఏదో చెప్పబోతూ ఉంటే, ఇంకేం చెప్పకు అని అంటూ అతను ఆమె చేయి పట్టుకొని బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుపోయి తన పక్కనే కూర్చోబెట్టుకొని ఆ తర్వాత ప్రేమగా తన చేతులతో అన్నం కలిపి ముద్దలు చేసి ఆమెకి తినిపించడం మొదలుపెట్టాడు. ఆమె వద్దు అన్నా తిను అంటూ అతను అన్నం పెడుతుంటే ఆ క్షణం ఆమెకు ఒక్క కొత్త అనుభూతి కలిగింది. లోపల ఎక్కడో హాయిగా అనిపించింది. చిన్నప్పుడు జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. అమ్మ ప్రేమగా అన్నం పెట్టిన రోజులు. ఆ తర్వాత తనని అలా ప్రేమగా చూసుకున్న వాళ్లే ఎవ్వరూ లేరు. పెళ్లి చేసుకునే రాజేష్ కూడా ఒక్కసారి కూడా తిన్నావా అని అడిగిందే లేదు. అవన్నీ గుర్తొచ్చింది. ఆ ఆలోచనలో ఆమె కళ్ళల్లో చిన్నగా కన్నీటి పొర వచ్చింది. మనసు భారంగా మారింది. అలా చూస్తూ ఉన్న ఆమెను చూసి వీర్, ఏం ఆలోచిస్తున్నావు, తిను అంటున్నాడు. అతని మాట ఆమె కొంచెం మౌనంగా భారమైన మనసుతో అన్నం తినడం మొదలుపెట్టింది. ఎక్కువ తినలేక అతని కోసం కొంచెం తినేసి, ఇక వద్దు వీర్ అంది మెల్లగా. సరే అన్నాడు అతను. తర్వాత అతను చేతులు కడుక్కొని బయటికి వెళ్దాం రా అని అడిగాడు. ఎందుకు అని ఆమె అడిగింది. ఈ సమయంలో బాలేదు కదా నువ్వు, నీ మనసంతా ఏదో గందరగోళంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, అందుకే కాసేపు బయటికి వెళదాం. ఆ మాట విన్న ఆమె ఏం మాట్లాడకుండా వీర్ వెనుక నెమ్మదిగా బయలుదేరింది. తను బైక్
మీద స్టార్ట్ చేసి కూర్చో అని అనగానే ఆమె వెనక కూర్చుంది. గాలి తన లైట్గా తాకుతూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది. కొంతసేపు ఇద్దరు మౌనంగా ప్రయాణించడం మొదలుపెట్టారు. చివరికి ఒక ప్రశాంతమైన చోట బైక్ ఆపాడు. అక్కడ దిగు అన్నాడు. ఆమె బైక్ దిగి చుట్టూ చూసింది. ఆ చోటు ప్రశాంతంగా హాయిగా ఉంది. వీర్ ఆమె వైపు చూసి, ఇలా కొంతసేపు మనం రిలాక్స్గా ఉంటే మన మనసులో ఉన్న బాధలు అన్నీ తగ్గిపోతాయి. ఆ మాటకు ఆమె మనసు కొంచెం తేలికబడి అతని దగ్గర ఉండడం వల్ల ఒక సెక్యూర్డ్ ఫీలింగ్, ఏదో స్పెషల్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో ఆ బాధ కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఇప్పుడు చెప్పు, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు వీర్. ఆ మాటకు ఆమె మెల్లగా ఏం లేదు అని చెప్పడానికి ఇంకేముంది అని అడిగింది. వీర్ నెమ్మదిగా నవ్వుతూ, సరే అయితే నీకు ఎప్పుడు చెప్పాలి అనిపిస్తే అప్పుడే చెప్పు. నేను ఎప్పుడు నీ మాటలు వినడానికి రెడీగానే ఉంటాను అని ఆమె తలపై ప్రేమగా చేతిని వేసి నిమిరాడు. ఆ స్పర్శ ఆమె మనసుకు తాకుతున్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం సేపటికి ఆమె ముఖంలో చిన్న నవ్వు వెలిగింది. అలాగే నవ్వుకుంటూ ఉండిపోయారు. అవి వీర్ అన్నాడు. అది విన్న ఆమె నిజంగా హ్యాపీగా అనిపించింది. ఆ క్షణం ఆమె గతం బాధ మెల్లగా మరిచిపోతున్నట్టుగా అనిపించింది. వీర్ తనతో సాధారణంగా కబుర్లు చెప్పడం, జోకులు వేస్తూ ఉండటం, ఆమె కూడా అతన్ని మరిచిపోయి చూస్తూ హ్యాపీగా అతనితో కబుర్లు చెప్తూ మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరికీ. అలా ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కొంతమంది రౌడీలు వచ్చి ఒక్కసారిగా వీర్పై దాడి చేయబోతుంటే నైనిక వెంటనే అలా వీర్ జాగ్రత్త అని చెప్తూనే ఒక్కొక్కరిని వస్తున్న వాళ్ళని ఒక్కొక్కరిగా వీర్ వాళ్ళని కొడుతూ పైకి లేవకుండా చేస్తూ ఉంటే ఆ రౌడీలు ఇంకా దాడి చేయడానికి వీర్ పైకి వస్తూ ఉన్నారు. వాళ్ళని చూసిన నైనిక ఒక్కసారిగా వెనక్కి అడుగు వేయకుండా తనలో ఉన్న ఫైటింగ్ స్కిల్స్ ఒక్కొక్కరితో చిత్తు చేస్తూ కొడుతూ మొదలుపెట్టింది. ఆమె వేగం, ఆత్మవిశ్వాసం చూసిన వీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కొంతసేపటికి ఆ రౌడీలు అక్కడ నుండి పారిపోయారు. ఆ తర్వాత వీర్ ఆశ్చర్యంతో ఆమె దగ్గరకు వచ్చి, నీకు ఫైట్ చేయడం కూడా వచ్చా అని ఆశ్చర్యంగా అడిగాడు. నైనిక మెల్లగా నవ్వుతూ, ఏముంది, చిన్నప్పటి నుండి నేర్చుకున్నాను. ఎవరైనా నన్ను టచ్ చేస్తే వాళ్ళని ఎలా వదిలేస్తాను. అందుకే చిన్నప్పటి నుంచి ఎవరినైనా నా జోలికి వచ్చిన వాళ్ళని కాళ్ళు చేతులు విరిచేసి మా హాస్పిటల్లోనే జాయిన్ చేసేదాన్ని అని చెప్పింది నవ్వుతూ. ఆ మాటలు విన్న వీర్ ఒక్క క్షణం ఆమెను చూసి నవ్వుతూ, ఇట్స్ ఇంప్రెసివ్ అని అన్నాడు. ఆమె కళ్ళల్లో ఒక చిన్న స్మైల్. మరి వీర్ చూపుల్లో గౌరవం పెరిగిపోయింది. ఆ క్షణం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా బలపడినట్టుగా అనిపించింది. ఇదంతా చూసి నైనిక, వీర్ నీతో ఒక మాట చెప్పనా అంది. చెప్పు అన్నాడు. ఇవన్నీ ఆపేయొచ్చు కదా వీర్, ఆంటీ చాలా బాధపడుతున్నారు. ప్లీజ్ కనీసం ఆమె కోసం లేకపోతే నా కోసమైనా మారిపోవచ్చు కదా అని నెమ్మదిగా అంది. వీర్ ఆలోచనలతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది ఒకసారి మొదలు పెడితే అలా సడన్గా ఆపేయడం కుదరదు అని అన్నాడు. నైనిక వెంటనే, ప్లీజ్ వీర్, ఇంకా ఎంత సంపాదించాలి? ఇప్పటికే చాలా సంపాదించావు కదా. ఇలా కాకుండా నువ్వు సంపాదించిన డబ్బుతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి. దానివల్ల నువ్వు మంచివాడిగా ఎదుగుతావు అంది కొంచెం ఎమోషనల్గా. ప్రతిరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఎప్పుడు తిరిగి వస్తావా అని ఆంటీ చాలా బాధపడుతున్నారు. నేను చూస్తున్నాను అంది. వీర్ కాసేపు నిశ్శబ్దంగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా, సరే ఇవన్నీ నేను వదిలేస్తాను నైనిక అన్నాడు. నైనిక కళ్ళలో చిన్న ఆశ మెరిసింది. కానీ వెంటనే వీర్, కానీ ఒక కండిషన్ అన్నాడు. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావా అని అడిగాడు. ఆ మాట విన్న నైనిక ఒక్కసారిగా షాక్ అయింది. ఏ రోజు నువ్వు ఈ మాట నాకు చెప్తావో ఆ రోజు ఇవన్నీ వదిలేస్తాను అన్నాడు వీర్. అలా చెప్పి, సరే వెళ్దామా అని అన్నాడు. నైనిక మాత్రం ఏం మాట్లాడలేదు. నిశ్శబ్దంగా వెళ్ళి బైక్పై తన వెనక కూర్చుంది. ఆమె మనసులో మాత్రం ఆలోచనలు తుఫానులా తిరుగుతూ ఉన్నాయి. అలా ఇద్దరు ఇంటికి బయలుదేరారు. ఇంటికి కూడా వచ్చిన నైనిక అలా ఆలోచనలోనే ఉంది. మెల్లగా తన గదిలోకి వెళ్ళి గతంలోకి జారుకుంది. చిన్నప్పుడే నైనిక తల్లి తండ్రి చనిపోయారు. ఆ సమయంలో రాజేష్ కుటుంబం ఆమెను తమ దగ్గర తీసుకుని పెంచారు. వాళ్ళు ఆమెను చూసుకున్నారు, చదివించారు, నిలబెట్టారు. అయినా నైనిక ఎప్పుడూ వాళ్ళ మీద ఆధారపడలేదు. ఎందుకంటే తన తల్లిదండ్రుల పేరు మీద ఉన్న హాస్పిటల్, ఆమెకు చాలా డబ్బు, ఆస్తి ఉన్నాయి కాబట్టి. అలాగే పెరిగి డాక్టర్ అయి నిలబడింది. కాలం గడిచింది. ఒకరోజు రాజేష్ ఆమె ముందుకు వచ్చి, నైనిక, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని ప్రపోజ్ చేశాడు. ఆ మాట విన్నప్పుడు నైనిక అది కొత్తగా అనిపించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి అతనితోనే ఉండేది. తన వల్ల ఆమెకు అతనిపై ఒక అనుభవం
కొత్త అనుభూతి ఏమీ రాలేదు. ఒక నమ్మకం ఏర్పడింది. అందుకే ఎక్కువ ఆలోచించకుండా ఓకే అని చెప్పింది. అది ప్రేమ లేక ఇంకేదోనో ఆమెకు అప్పటికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నైనిక మనసులో సందేహం మొదలైంది. కానీ రాజేష్ ఆ రోజు నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పాడే గాని ఆ తర్వాత ఏ రోజు వీర్లా నైనిక చూసిన సందర్భమే లేదు. ఆ ఇంట్లో నైనిక వంట చేసేది. ఈ ఇంటి పనులు చేసుకునేది. హాస్పిటల్కి వెళ్ళి తన పనులు కూడా చేసుకునేది. రాజేష్ చెల్లి ఎప్పుడూ హాయిగా కాస్త కూడా సహాయం చేసేది కాదు. అనుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వు మన ఇంటి కోడలివి కదా అని అనేవాడే తప్ప రాజేష్ ఎప్పుడూ కూడా తన వైపు మాట్లాడలేదు. అయినా నైనిక ఏమీ అనుకోకుండా అన్నీ తనపైనే వేసుకొని చేస్తూ ఉండేది. అలా ఆ ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ ఉంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉండేది. కానీ ఈ ఈ ఇంత చూసిన రాజేష్ ఒక్క రోజైనా నువ్వు బాగున్నావా, నువ్వు అసలు ఎలా ఉన్నావు అని అడిగిందే లేదు. అని అడిగిన సందర్భం కూడా లేదు. ఇన్ని సంవత్సరాల్లో అతను ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. కానీ నైనిక మాత్రం ఎప్పుడూ అతనికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంది. ఇవన్నీ గుర్తొస్తూ ఉంటే ఇదంతా నిజమైన ప్రేమేనా అని తన మనసులో తానకే ప్రశ్నలు తిరిగి ఆలోచనలతో తిరుగుతూనే ఉన్నాయి. చివరికి అలసిపోయి కన్నీళ్లు ఆగట్లేదు. అలా కారుతూనే ఉన్నాయి. నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది నైనిక. ఇక 10 రోజులకి 1 సంవత్సరం పూర్తయింది. ఆ విషయం గుర్తు చేసుకున్న నైనిక మనసు భారంగా మారింది. ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా, ఈ ఇంటిని, ఈ మనుషుల్ని వదిలి వెళ్తే అని ఆ ఇంటిని వదిలి వెళ్ళాలి అన్న ఆలోచనే ఆమె మనసులో భారంగా అయిపోయింది. అసలు ఒక నిమిషం ఇది నా ఇల్లు అనే స్వతంత్రంతో ఆమె ఇన్ని రోజులు ఉన్న విషయాలు అన్నీ గుర్తు వస్తూ ఉంటే ఆమె వల్ల కావట్లేదు. ఆ ఆలోచన కూడా ఆమె తీసుకోలేకపోతుంది. గాయత్రి గారు ఆమె మీద చూపించిన ప్రేమ, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చూపించిన ప్రేమ ఒకలాగే అనిపిస్తూ ఉంటే ఆమెను వదలాలి, వెళ్ళాలి అనిపించట్లేదు. వీర్ ప్రతిసారి తనని ఒక చిన్న పాపల భోజనం తినిపించడం, దగ్గర ఉండి ఆమె బాధలో ఉంటే బయటకు తీసుకువెళ్ళడం, ఆమెను ఓదార్చడం అవన్నీ గుర్తొస్తూ ఉంటే ఆమె మనసంతా ఒక రకమైన బాధతో మూలుగుతూ ఉంది. ఇక ఒక నిర్ణయానికి వచ్చిన నైనిక వెంటనే రాజేష్ని కలవాలి అనుకుంది. రాజేష్తో ఒకసారి మాట్లాడాలి. అసలు అతను ఇన్ని రోజులు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు, ఎందుకు ఇక్కడికి రాలేదు, నేను ఎలా ఉన్నాను అని కూడా ఎందుకు రాలేదు అతను అని ఆలోచించుకున్న ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా రాజేష్ని కలిసి రాజేష్తో మాట్లాడాలి అని అనుకున్న ఆమె ఇక ఇంట్లో వెంటనే నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, పనుంది అని చెప్పి ఇంటి నుండి నేరుగా రాజేష్ ఇంటి దగ్గరికి వెళ్ళింది ఆమె. ఇక రాజేష్ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంటికి తాళం వేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే, అయ్యో ఇప్పుడు దాకా నువ్వు రాలేదు కాబట్టి నీకు తెలియదమ్మా, వాళ్ళు ఎప్పుడో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని అనడంతో, ఏంటి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా, ఎందుకు, ఏమైంది అని కాస్త కంగారుగా అడిగింది. ఆ మాటకి వాళ్ళు, కంగారు పడకు, వాళ్ళేమీ ఊరికే ఖాళీ చేసి వెళ్ళలేదే, చాలా డబ్బున్న వాళ్ళు ఉండే ఏరియాలోకి వెళ్ళారు అని చెప్పగానే, ఏంటి డబ్బున్న వాళ్ళు ఉండే ఏరియాకా, ఏంటంటే అసలు ఏం జరిగింది అని అనగానే, ఏమో మాకు తెలియదమ్మా, అనుకోకుండా సడన్గా ఒకరోజు వ్యాన్ వచ్చింది, ఇంట్లో సామానాన్ని ఎక్కిస్తూ ఉంటే ఏంటి ఏమైంది అని రాజేష్ వాళ్ళ అమ్మని అడిగితే ఆవిడ, మేము ఎలాంటి చీప్ బస్తీలో ఉండవలసిన కర్మ మాకు లేదు, మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం అని చాలా గేరగా సమాధానం చెప్పింది. అని అనగానే, అవునా మరి ఎక్కడ ఆంటీ వాళ్ళు ఉండేది అని అడగగానే వాళ్ళు ఉండే ఏరియా పేరు చెప్పింది. ఇక అది చెప్పగానే ఆమెకు కూడా, ఏంటి అంత రిచ్ ఏరియాలో వీళ్ళు ఎలా ఉంటున్నారు అని మనసుకి ఒక ఆలోచన వచ్చి వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని ఆవిడ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. ఆ ఇల్లు బయట నుంచి చూస్తేనే చాలా పెద్దగా లగ్జరీగా ఉన్న ఇల్లు. అది చూసి ఒక నిమిషం ఆశ్చర్యపోతూ గేట్ దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ని, ఇది రాజేష్ వాళ్ళ ఇల్లేనా అని అడుగుతుంది. అవును మేం సాబ్, ఇది రాజేష్ సార్ వాళ్ళ ఇల్లే అని అనగానే, మరి రాజేష్ సార్ ఉన్నారా, ఒకసారి ఆయన్ని కలవాలి అని అనగానే, అయ్యో మేడం రాజేష్ సార్ లేరు, రాజేష్ సారు ఆయన పెళ్లి హడావిడిలో తిరుగుతున్నారు, షాపింగ్కి వెళ్ళారు అని అనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, రాజేష్కి పెళ్ళా అని అడుగుతుంది. అవును మేడం, రాజేష్ సార్కి పెళ్ళి అని చెప్పగానే ఒక్క నిమిషం ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అనిపించింది. అసలు ఆమె ఏమి విన్నదో కూడా ఒక నిమిషం అర్థం కాలేదు. ఆ ఇల్లు, ఆ స్టేటస్, అతని పెళ్ళి ఇవన్నీ కూడా ఆమె బుర్ర గిరాగిరా తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఇక ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయింది ఆమె. ఇక కళ్ళ నుండి నీళ్లు అలా కారుతూ ఉంటే అసలు ముందు వెళ్తుంటే దారి కూడా తెలియట్లేదు ఆమెకి. ఆమె ఎటు వెళ్తుందో, ఏం చేస్తుందో ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆమె భవిష్యత్తు ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ఒక ఆలోచన.
తన హాస్పిటల్ కూడా ఆల్రెడీ రాజేష్కి రాసిచ్చేసింది. కాబట్టి తను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గర ఉండాలి, ఇంకొక 2 రోజుల్లో సంవత్సరం పూర్తయిపోతుంది. అప్పుడు ఆ ఇంటి నుండి వదిలి బయటికి వెళ్తే తను ఏం చేయాలి అని ఒక్క ఆలోచన కాదు, 10 రకాల ఆలోచనలతో ఆలోచిస్తూ ముందుకు నడుస్తూ ఉంది. వీర్ ఎప్పుడూ కూడా ఆమె వెంట సెక్యూరిటీని పెడతాడు. ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో అని ఆమె సేఫ్టీ గురించి. ఇక వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ వీరికి ఫోన్ చేసి, సార్ మేడం రాజేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాచ్మెన్తో మాట్లాడిన తర్వాత ఎందుకో బాగా ఏడుస్తున్నారు సార్. అసలు ఆమె ఎటు వెళ్తుందో ఎలా వెళ్తుందో కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది అని అనగానే ఇక వీరికి ఒక్క నిమిషం గుండె ఆగినంత పని అయింది. ఇక వెంటనే సెక్యూరిటీని, మీరు మేడంని జాగ్రత్తగా చూసుకోండి, నేను వస్తున్నాను అని చెప్పి వెంటనే అతని కార్ కీస్ తీసుకొని అక్కడి నుండి బయలుదేరాడు వీర్. ఇక కాసేపటికి ఆమె ఉన్న ప్లేస్కి వచ్చాడు. కార్ ఆపి పరిగెట్టుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళేసరికి ఆమె కళ్ళ నిండా నీళ్లతో ఎదురుగా ఉన్నది ఎవ్వరో కూడా కనిపించినంతగా ఉంది ఆమెకి. ఇక వెంటనే కళ్ళు తుడుచుకొని అతను చూసి, వీర్ నువ్వేంటి ఇక్కడ అని అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకొని పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఏమైందిరా, ఏమైంది, నాకు చెప్పు, ఏం జరిగింది అని అనగానే ఆమెలోని బాధనంతా తీర్చుకుంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ చాలాసేపే అలా ఏడ్చిన తర్వాత కొంచెం సేపటికి తేరుకొని రాజేష్కి పెళ్ళంట వీర్ అని చెప్తుంది. ఇక నైనిక అలా చెప్పగానే అతను నాకు తెలుసు అని నెమ్మదిగానే స్వరంతో చెప్తాడు. ఆ మాట విన్న వెంటనే వీర్ నుండి కాస్త దూరం జరిగి, ఏంటి నీకు తెలుసా అని అడుగుతుంది. అవును, అదే కాదు నాకు ఇంకా చాలా తెలుసు అని అనగానే ఏం తెలుసు నీకు అని అడుగుతుంది నైనిక. ఆ మాటకి వీర్ వెంటనే ముందును విలారా అని చెప్పి పక్కనే పార్క్లా ఉంటే ఆ పార్క్లోకి తీసుకెళ్ళి అక్కడ బెంచ్ మీద కూర్చోపెట్టి అతను ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె ఒళ్ళో తల పెట్టుకొని, సారీరా, ఈ విషయాలన్నీ నీకు ముందే చెప్దామనుకున్నాను, కానీ చెప్తే నువ్వు తట్టుకోలేవని ఇన్ని రోజులు చెప్పకుండా ఆపేశాను. నీ పెళ్ళికి ముందే నేను రాజేష్ గురించి, నీ గురించి పూర్తి ఎంక్వైరీ చేయించాను. మొదటిసారి నిన్ను చూసినప్పుడే నువ్వెందుకో నాకు బాగా నచ్చావు. నిన్ను చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే అనిపించేది ప్రతిసారి నాకు. నువ్వు చూపించే కేరింగ్ అంతా కూడా నాకు పదే మా అమ్మని గుర్తు చేసేది. అందుకే నువ్వెందుకో నా మనసుకి బాగా నచ్చేసావు. జీవితాంతం నువ్వు నాతో తోడుగా ఉంటే బాగుంటుంది, నా లైఫ్ చాలా బాగుంటుంది అనిపించింది. అందుకే నీ గురించి డీటెయిల్స్ అన్నీ ఎంక్వైరీ చేయించాను. అలా చేయిస్తుండగానే రాజేష్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. రాజేష్ నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదురా, కేవలం నీ ఆస్తిని మాత్రమే ప్రేమించాడు. అతను నిన్ను ప్రేమిస్తున్నాడు అని వాళ్ళ ఇంట్లో నీకు స్థానం ఇచ్చారని నువ్వు అనుకున్నావు, కానీ కాదు. వాళ్ళు ఎప్పుడూ కూడా నీకు ఆ స్థానం ఇవ్వలేదు. వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికి ఒక పని మనిషిలా, నీ డబ్బుని వాళ్ళకి ఖర్చు పెడుతుంటే వాడుకోవడానికి నిన్ను ఒక ఏటీఎం మిషన్లా మాత్రమే చూశారురా వాళ్ళు అని చెప్తూ ఉంటే ఆమెకు కూడా పదే అవే గుర్తొస్తూ ఉన్నాయి. ఇంట్లో పనులన్నీ ఆమెతో చేయించడం, అంతేకాకుండా ఆమె సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఆ ఇంటికే ఖర్చు పెట్టించడం, రాజేష్కి బోలెడన్ని గిఫ్ట్లు ఆమె కొనివ్వడం, అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి ఆమె కళ్ళ ముందు. అంతేకాదు, రాజేష్ ఏమీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించలేదు. ఇంతకుముందే చాలామంది అమ్మాయిలతో రిలేషన్ పెట్టుకున్నాడు, కానీ పైకి మంచితనం అనే ముసుగుతో నీ ముందు నాటకం ఆడియాడు, అంతేరా అని అంటూ ఉంటే ఆమె గుండె ఒక్కసారిగా బద్దలైపోయినట్టుగా అనిపిస్తుంది. ఎంత నమ్మింది వాడిని, అది తట్టుకోలేకపోతుంది ఆమె. ఇక కాసేపటికి, అంతేకాదు, అతను నమ్మి నీ జీవితం ఎక్కడ నాశనం చేసుకుంటావో అనే భయంతోటే నీ పెళ్ళికి వచ్చి నీ పెళ్ళి ఆపి నిన్ను నా ఇంటికి తీసుకువచ్చాను. ఈ సంవత్సరం కండిషన్ పెట్టింది కూడా అందుకే. వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలియాలి అని. నేను చెప్తే నువ్వు నమ్మవు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్య పెరిగావు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం, గౌరవం నీకు ఎక్కువ, అందుకే నమ్మవు. అందుకే నీకు నువ్వుగా తెలుసుకోవాలనే వదిలేశాను. అంతేకాదు, ఇప్పుడు నీ హాస్పిటల్ కూడా నీదే. అతని నుండి డబ్బులు ఇచ్చి మరీ కొని నీ పేరున రాయించానురా అని చెప్పగానే ఏంటి అని అడుగుతుంది. అవును, ఆ హాస్పిటల్ ఆల్రెడీ నువ్వు వాడి పేరున రాసేసావు. అందుకే వాడిని కొట్టో తిట్టో బెదిరించి రాయించడం నాకు పెద్ద పని కాదు. కానీ ఎంతైనా చిన్నప్పటి నుంచి ఒక ఆడపిల్లగా వాళ్ళ దగ్గర ఉన్నావు కాబట్టి వాళ్ళ మీద ఆ రెస్పెక్ట్తో నేను అలా చేయలేకపోయాను. అందుకే ఆ హాస్పిటల్ కంటే త్రిబుల్ అమౌంట్ ఇచ్చి మరీ నీ పేరు మీద రాయించాను. గుర్తుందా, ఒకరోజు నీతో కొన్ని పేపర్స్ మీద సైన్ చేయించుకున్నాను, ఏంటి అని అడిగినా ఆ రోజు తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయిలే అన్నాను. అదే డాక్యుమెంట్స్ నీ హాస్పిటల్వి అని అనగానే అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకు నా గురించి నువ్వు ఇదంతా చేశావు అని అడుగుతుంది నైనిక. ఆ మాటకి ఏమో తెలియదు, నిన్ను చూస్తే ఎప్పుడూ నువ్వు నా దగ్గరే ఉంటే బాగుండనిపిస్తుంది, ప్రతి నిమిషం నీతో మాట్లాడుతూ ఉంటే బాగుండనిపిస్తుంది, అందుకే ఇలా చేశాను అని అనగానే
ఆమె ఇంకా ఏడుస్తూ ఉంటుంది. కాసేపు ఏడ్చి ఏడ్చి అలసిపోయిన ఆమె కళ్ళు తుడుచుకుంటుంది. అక్కడే ఉన్న వీర్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వీర్ వైపు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ ముందు కూడా తల వంచని అతను ఇప్పుడు ఆమె ముందు ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె ఒళ్ళో తల పెట్టుకొని అలా పసిపిల్లాడిలా ఉంటే వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక అలా ఏడుస్తున్న నైనికని ఓదార్చడానికి పైకి లేచి ఆమెను గట్టిగా కౌగిలించుకొని తలపై ముద్దు పెట్టి, ప్లీజ్ నువ్వు అలా ఏడిస్తే నేను చూడలేను, చెప్తున్నాను, నువ్వు నిజంగా అలా ఏడ్చావంటే వాడిని చంపేస్తా అని అనగానే, వద్దు వాళ్ళని ఏం చేయొద్దు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం వీర్ అని అంటుంది. సరే పద అని చెప్పి వీర్ ఆమెను తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె ఏమీ తినకుండా అలాగే ఉంటుంది. అలా 2 రోజులు చాలా డల్గా ఉంటుంది. ఆ 2 రోజులు గడిచిపోయిన తర్వాత ఆమె వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది. ఈ 2 రోజులు కూడా వీరు కూడా ఏమీ తినట్లేదు, ఎవరితోటి సరిగ్గా మాట్లాడట్లేదు. అతను కూడా ఈ 2 రోజులు గడిస్తే నైనిక వెళ్ళిపోతుందా అనే ఆలోచనలతోటే మునిగిపోయాడు. అలా డల్గా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న వీరి దగ్గరికి వచ్చిన నైనిక, ఏంటి వీర్ ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి ఒక్కసారిగా ఆమె వైపు తిరిగి చూసి, ఏం లేదు అని అంటాడు. ఏం లేకపోవడం ఏంటి, అంతలా ఆలోచిస్తున్నావు, చెప్పు, నాకు చెప్పకూడదా అని అడుగుతుంది. అదేం లేదురా, ఊరికే చెప్పు, ఏమన్నా కావాలా అని అడుగుతాడు. అంటే ఈ రోజుతో సంవత్సరం అయిపోయింది కదా అని అనగానే ఒక్కసారిగా సోఫాలో కూర్చున్న వడలా పైకి లేచి ఆమె వైపు ఏం సమాధానం చెప్తుందా అని కంగారుగా భయంగా చూస్తూ ఉంటాడు. మొదటిసారి అతని కళ్ళల్లో ఆ భయం, ఎక్కడ ఆమె అతనికి దూరం అయిపోతుందా అని. ఇక అలా చూస్తున్న అతని వైపు చూసి, వీర్ నిన్నొకటి అడగొచ్చా నేను అని అంటుంది. చెప్పరా ఏంటి అని అనగానే, నేను ఇక్కడే ఈ ఇంట్లో నీతో పాటు ఉండొచ్చా అని అడుగుతుంది. ఆ మాటకి ఒక్క నిమిషం చాలా హ్యాపీ అయిపోతాడు వీర్. అతను ఏం వింటున్నాడో కూడా అర్థం కాకుండా ఏంటి అని మళ్ళీ అడుగుతాడు. అవును వీర్, నిజంగా నిజమైన ప్రేమ అంటే ఏంటో నిన్ను చూశాక, నీ దగ్గరికి వచ్చాకే తెలిసింది. అమ్మ ప్రేమ ఆంటీ దగ్గర చూశాను, నిజమైన ప్రేమ నీ దగ్గర చూశాను. లైఫ్ పార్ట్నర్ అంటే నీలాగే ఉండాలి వీర్. ప్లీజ్ నేను వదిలి నేను దూరంగా వెళ్ళలేను. నువ్వు అనుకోవచ్చు ఇప్పటి వరకు రాజేష్ గాడు అంటూ వాడి చుట్టూ తిరిగింది, ఇప్పుడు వాడు వద్దన్నాడు కాబట్టి నా దగ్గరికి వచ్చింది అని నువ్వు అనుకోవచ్చు. కానీ రాజేష్ని నేను నిజంగా ప్రేమించలేదు వీర్. కా ఎందుకో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న ఒక అటాచ్మెంట్తో వాళ్ళతో అయితే నేను కొంచెం కంఫర్ట్గా సేఫ్గా ఉంటాను అనిపించి, ఎవరు లేని నాకు ఒక ఫ్యామిలీ దొరుకుతుంది అనే ఆశతో రాజేష్ ప్రపోజ్ చేయగానే ఒప్పుకున్నాను. కానీ నాకు నేనే 1,00,000 సార్లు ప్రశ్న వేసుకున్నాను, నిజంగా నేను రాజేష్ని లవ్ చేస్తున్నానా, రాజేష్ నన్ను లవ్ చేస్తున్నాడా, లేదంటే ప్రేమ అనే భ్రమలో బ్రతుకుతున్నానా అని ఆలోచించుకున్నప్పుడు నాకు అర్థమైంది నిజమైన ప్రేమ అంటే ఏంటి అనేది, స్వార్థం లేకుండా ప్రేమించడం అంటే ఏంటి అనేది. రాజేష్ వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ అడగగానే రాజేష్ కూడా నన్ను మాయ చేసో మాటల్లో పెట్టో హాస్పిటల్ రాయించుకున్నాడు. కానీ నువ్వు ఏ స్వార్థం లేకుండా నేను మోసపోకూడదని నా పెళ్ళి ఆపి ఇక్కడ తీసుకువచ్చావు. నువ్వు పైకి చెడ్డవాడిలా నాకు కనిపిస్తూనే నా వెనక నా గురించి ఆలోచిస్తూ నా ప్రతి మంచి చెడు అన్నీ నువ్వే చూసుకున్నావు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆమె మాటలకి ఒక్క నిమిషం కూడా ఆమెకు దూరంగా ఉండలేని వీర్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆమె కూడా అతన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. వీర్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, నిజమా, నిజంగానే నువ్వెక్కడికి వెళ్ళవు కదా, నన్ను వదిలి నా దగ్గరే ఉంటావు కదా అని ఒక చంటి పిల్లాడు తల్లి దూరమైపోయి మళ్ళీ దగ్గరికి వస్తే ఎలా ఆతృతగా అడుగుతాడో అలా అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి ఆమె కూడా నవ్వుతూ, ఎక్కడికి వెళ్ళను, ఈ ప్రాణం ఉన్నంత వరకు నీతోనే అని అంటూ అతని నుండి కాస్త దూరం జరిగి, వీర్ అని అంటుంది. ఏంట్రా అని అనగానే, ఐ లవ్ యూ వీర్, ఐ లవ్ యూ సో మచ్, విల్ యూ మ్యారీ మీ అని అడుగుతుంది ఆమె. ఆమె పక్కనే ఉన్న బొకే తీసి అతని ముందు పెడుతూ మోకాళ్ళపై కూర్చొని, అది చూసిన వీర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఆమెను పైకి లేపి నుంచోపెట్టి, సారీ నైనిక, సారీ, నీకు ఇలా చెప్పవలసి వస్తుందని నాకు ఎప్పుడు అనుకోలేదు. నేను పెళ్ళి ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు, నేను ఇంకా వాటికి సిద్ధంగా లేను, సారీరా అని అంటూ మరొక మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీర్. అప్పుడే అక్కడికి వచ్చిన వీర్ వాళ్ళమ్మ నైనిక దగ్గరికి వెళ్ళి ఆమె తల నిమురుతూ, అందులో వాడి తప్పేం లేదురా, చిన్నప్పటి నుంచి తన తండ్రి చేసిన మోసాన్ని చూస్తూ పెరిగిన అతనికి తనకి పెళ్ళి అన్న ప్రేమ అన్న నమ్మకం పోయింది. ఇప్పుడు పెళ్లి చేసుకొని మళ్ళీ నీతో కలిసి ఉన్న తర్వాత నువ్వు ఎక్కడ దూరం అయిపోతావో అనే భయం, అందుకే వాడు అలా అంటున్నాడు. నీ ప్రేమతో ఇప్పటి వరకు వాడిని చాలా మార్చావు, ఇంకా ఇంకా మార్చాలిరా, అప్పుడు వాడికి వాడిగా నీ దగ్గరికి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు అని అనగానే, ముందుగా నన్ను పెళ్లి చేసుకోవడం కాదంటీ, మీ కోరిక తీర్చాలి, వీరిని ఇలాంటి ఒక
రౌడీ, గూండా, డాన్ అనే బిరుదుల నుండి బయటికి తీసుకురావాలి అని అనడంతో ఆమె కూడా సంతోషంగా నీ ప్రయత్నం నువ్వు చేయి తల్లి, ఆ దేవుడి సహకారం తప్పగా ఉంటుంది, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని చెప్పడంతో అలాగే తల్లి ఆంటీ అని అంటుంది ఆవిడ. ఇక కాసేపటికి వీర్ రూమ్కి వెళ్తుంది నైనిక. వీర్ తల పట్టుకొని బెడ్పై కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వీర్ దగ్గరికి వెళ్ళి, వీర్ నాకు ఇచ్చిన మాట మర్చిపోయావా అని అనగానే ఏంటి అన్నట్టుగా ఆమె వైపు చూస్తూ ఉంటాడు. నువ్వు చెప్పావు గుర్తుందా ఒకరోజు, ఎప్పుడైతే నువ్వు నన్ను వదిలి వెళ్లకుండా జీవితాంతం నాతో ఉంటాను అని నాకు మాటిస్తావో ఆ రోజు ఇవన్నీ వదిలేస్తాను అని నువ్వు చెప్పావు. మరి నా మాటను నేను నిలబెట్టుకున్నాను, మరి నువ్వు కూడా అని అనగానే వెంటనే అతను పైకి లేచి, నిజంగా జీవితాంతం నువ్వు నాతో ఉంటానంటే ఈ వృత్తినే కాదు నా ప్రాణానైనా నీ కాళ్ళ దగ్గర పెడతానురా అని అంటూ సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు. ఇక అప్పటి నుంచి కొంచెం కొంచెంగా అటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు వీరు. ఇక కొన్ని రోజులకి అతనికి ఆపోజిట్లో ఉన్న వాళ్ళని, అతని రైవల్స్ని అందరినీ పిలుస్తాడు. అతని శత్రువులందరూ వచ్చి కూర్చుంటారు. అతని వైపు కోపంగా చూస్తూ అప్పుడు వీర్ చెప్పడం మొదలు పెడతాడు. ఇక నుండి నేను ఈ దందాలు అన్నీ మానేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు నా జోలికి రాకండి, నేను మీ జోలికి రాను. కాదు కూడదు అని నా జోలికి వస్తే మీరు పాత వీరిని చూడవలసి వస్తుంది. నేను ఒకరి ప్రేమ గురించి ఇదంతా చేస్తున్నాను. అలాగని నేను శాంతమూర్తిని అయిపోయానని, మీరు ఏం చేసినా నోరు మూసుకొని కూర్చుంటానని అర్థం కాదు. నా దాకా, నా ఫ్యామిలీ దాకా ఎవరైనా వచ్చారంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించను అని చాలా సీరియస్గా వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఇక వాళ్ళందరూ కూడా వీడితో ఎందుకులే మనకి, వీడు మానేయడమే మనకి మంచిది, మన దందా ఏదో మనం చేసుకోవచ్చు అని అనుకుంటూ అలాగే బాయ్, మేమెవరం కూడా నీ జోలికి రాం అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అతని దగ్గర చాలా డబ్బు ఉండటంతో వాటిలతో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు వీర్. ఇక అక్కడి నుంచి అతను కొంచెం కొంచెంగా అతని తెలివితేటల్లో బిజినెస్లో ఒక్కొక్క అడుగు పైకి వస్తూ ఉన్నాడు. అలా ప్రతి విషయం కూడా నైనికకి చెప్పడం, ఆమె సలహా తీసుకోవడం, ప్రతి విషయంలో ఆమెని ఉంచడం, అలా అతను ఎక్కువ ప్రిఫరెన్స్ ఆమెకు ఇవ్వడం, అవంతా కూడా ఆమెకు చాలా అంటే చాలా నచ్చుతుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక రోజులు గడిచే కొద్దీ కూడా వాళ్ళిద్దరి దగ్గర దగ్గరతనం బాగా ఎక్కువవుతూ ఉంది. గాయత్రి గారు కూడా ఇదంతా చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు. రోజులు గడిచే కొద్దీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనే బంధం పెరుగుతుంది. కానీ ప్రేమ అని ఒప్పుకోవడానికి వీర్ మనసు మాత్రం అస్సలు అంగీకరించట్లేదు. అలా ఒకరోజు నైనిక వీర్ దగ్గరికి వచ్చి, వీర్ నిన్నొకటి అడగాలి అని అంటుంది. పెళ్ళి, పిల్లలు, ప్రేమ ప్రేమ అనేవి తప్ప నువ్వు నన్ను ఇంకేదైనా అడగొచ్చురా అని అనగానే, నాకు తెలుసులే కానీ ముందు నేను అడిగేదేంటో వినొచ్చు కదా అని అంటుంది. చెప్పు అని నవ్వుతూ అడుగుతాడు. ఆ మాటకి నైనిక, రేపే రాజేష్ పెళ్ళి, నన్ను అక్కడికి తీసుకువెళ్ళవా అని అడుగుతుంది. ఆమె వైపు కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఎందుకు అని అడుగుతాడు. ప్లీజ్ తీసుకువెళ్ళు, నాకు కొన్ని వాడితో తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి, ప్లీజ్ వీర్ అని అంటుంది. సరే నీ ఇష్టం, నువ్వు అంతగా అడిగితే కాదని నేను అంటానా అని అంటాడు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. రెండో రోజు ఉదయమే ఇద్దరు బయలుదేరి రాజేష్ పెళ్లి జరుగుతున్న కళ్యాణ మండపానికి వెళ్తారు. ఇక కళ్యాణ మండపంలో చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాజేష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు కావడంతో. ఇక రాజేష్ కళ్యాణ మండపంలో పూజలు చేస్తూ కూర్చొని ఉంటే అక్కడికి వెళ్ళిన నైనికాని చూసి, నైనిక నువ్వేంటి ఇక్కడ అని ఫేస్ మీద లేని నవ్వును తెచ్చుకుంటూ ఆమెను ఆహ్వానిస్తూ ఉంటాడు. ఆమె అతని వైపు కోపంగా వెళుతూ స్టేజ్ పైకి వెళ్ళి అతని కాలర్ పట్టుకొని కిందకి లాక్కొని వస్తుంది. ఇక వీర్ దగ్గరికి వెళ్ళబోతుంటే, వీర్ ప్లీజ్ ఇవి నేను తేల్చుకోవాల్సిన లెక్కలు అని అంటూ అతన్ని పట్టుకొని ఆమె ఫైటింగ్ స్కిల్స్ అన్నీ ఉపయోగించి శుభ్రంగా చిత్తడి చిత్తడి కింద చితక్ కొడుతూ ఉంటుంది. అప్పుడే పెళ్లి కూతురు రూమ్ నుండి బయటకు వచ్చి, ఎవరు మీరు, ఎందుకు నాకు కాబోయే ఉడ్బిని అలా కొడుతున్నారు అని అడుగుతుంటే, ఎవరా నేను అని అంటూ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆమెకు చేసిన మోసం, ఆమె దగ్గర హాస్పిటల్ రాయించుకోవడం, పెళ్లిపీటల మీద నుండి ఆమె వెళ్ళిపోతే కనీసం ఒక్కసారి కూడా ఆమె గురించి పట్టించుకోకుండా అతను ఇచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ బంగ్లాలు కొనుక్కొని అందులో ఉంటూ ఈరోజు మళ్ళీ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం మొత్తం ఆమెకు చెప్తుంది. అది అంతా విన్న ఆమె కూడా ఛీ, వీడు ఎలాంటి వాడా, డబ్బు గురించి ఇంతకు దిగజారుతాడా అని అనుకుంటూ చాచిపెట్టి గోబు మీద ఒకటి కొట్టి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా మంచి పని చేశారు, ఇలాంటి వాడి నుంచి నన్ను కాపాడారు అంటూ అక్కడి నుండి ఆమె వెళ్ళిపోతుంది. ఇక వీరు కూడా ఇక చాలు రౌడీ బేబీ, ఇక వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే, లాస్ట్ పంచ్ అంటూ వాడి పొట్టలో ఒక్కటి విచ్చి అక్కడ ఉన్న వాళ్ళనందరినీ కోపంగా చూస్తూ, మిమ్మల్ని చాలా నమ్మాను, మిమ్మల్ని నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాను, కానీ చాలా మోసం చేశారు అని అంటూ కోపంగా చెప్పి
వీర్తో కలిసి బయటకు వచ్చేస్తుంది. వీర్ చాలా స్టైల్గా ఆమె భుజం మీద చేయి వేసి ముందుకు నడుస్తూ ఉంటే కింద కూలబడిన రాజేష్ అలా చూస్తూ ఉంటాడు. కాసేపటికే కళ్యాణ మండపంలో పోలీసుల హడావిడి. అది చూసి షాక్ అవుతున్న రాజేష్ కుటుంబం ఏంటి ఏమైంది అని పోలీసులను అడుగుతూ ఉంటే అప్పుడే పెళ్లికూతురు తండ్రి అక్కడికి వచ్చి, ఏంట్రా నేనేమైనా చేతులు గాజులేసి కూర్చున్నాను అనుకున్నావా? నా కూతుర్ని నువ్వు అంత మోసం చేయాలి అనుకుంటే వదిలేయడానికి, అందుకే నీకు బుద్ధి చెప్పడానికి పోలీసుల్ని పిలిపించాను. ఇక నుండి వాళ్ళతో వెళ్ళి అక్కడ ఉండు, వాళ్ళు చెప్తారు నీకు బుద్ధి జ్ఞానం అన్నీ అని అనగానే వాళ్ళు ఏం మాట్లాడలేక అలా ఉండిపోతారు. ఇక పోలీసులు వాళ్ళని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు. ఇక వీర్ నైనికాని అడుగుతూ ఉంటాడు, ఎందుకురా వాడిని అలా వదిలేసావు, ఇంకా ఏదైనా చెయ్యొచ్చు కదా అని అంటూ ఉంటే, లేదు వీర్, ఎంతైనా నేను ఒక ఆడపిల్లని, ఆ సమయంలో నాకు ఆ ఫ్యామిలీయే తోడుగా ఉంది. వాళ్ళు మంచి ఉద్దేశంతో ఉన్నారా చెడు ఉద్దేశంతో ఉన్నారా అనేది పక్కన పెట్టినా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళ దగ్గర ఉంచుకొని నాకంటూ ఒక సెక్యూరిటీ ఇచ్చారు. అందుకే వాళ్ళని నేను ఏం చేయలేను, ఆ కృతజ్ఞతతోటే వాళ్ళని వదిలేశాను. పోని వాళ్ళ చావు వాళ్ళే చేస్తారు, వాళ్ళ పాపం వాళ్ళదే అని అంటూ వీరితో కలిసి ఇంటికి వచ్చేస్తుంది. ఇక వీర్ కూడా బిజినెస్లో బిజీ అయిపోయాడు. నైనిక కూడా తన హాస్పిటల్ పనుల్లో బిజీ అయిపోయింది. ఒకరోజు నైనిక వీర్ గురించి ఎదురుగా సోఫాలో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. బయట ఫుల్గా జోరున వర్షం కురుస్తూ ఉంటుంది. ఇక ఆ వర్షంలో ఫుల్గా తడిచిపోయి లోపలికి వస్తున్న వీరిని చూసి, ఏంటి ఇలా తడిచిపోయావు, కారులో వచ్చావా నడుచుకుంటూ వచ్చావా అని అంటూ ఉంటే, అబ్బా కారులోనే వచ్చానులే, ఇక్కడ దాకా వచ్చాక కాదు, తనను నువ్వు బాధ పెట్టడం కరెక్ట్ కాదు, తనతో నువ్వు కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అని. ఇక వెంటనే మరుక్షణం వేరే ఆలోచన లేకుండా అతని తల్లి దగ్గరికి వెళ్తాడు. ఏంటి వీర్ ఇలా వచ్చావు అని అడగగానే, అమ్మ నేను నైనికాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అనగానే, ఏంటి కన్నా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునమ్మా నిజమే, నేను నైనికాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అనగానే ఆవిడ కూడా సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఇక నైనిక దగ్గరికి ఇద్దరు వెళ్ళి నుంచుంటారు. ఏంటి వీర్ అని అనగానే వీర్ తన పాకెట్లో నుండి ఒక రింగ్ తీసి ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని, ఐ లవ్ యూ నైనిక, ఐ లవ్ యూ సో మచ్ బంగారం, విల్ యూ మ్యారీ మీ అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి ఆమె కళ్ళ నిండా నీళ్లతో తల నిలువుగా ఊపుతూ అతనికి చేయిస్తుంది. ఇక రింగ్ పెట్టి ఆమె చేతిని ముద్దు పెట్టుకొని ఆమెను గట్టిగా కౌగిలించుకొని ఆమె నుదుటిపై కూడా ముద్దు పెట్టి, సారీరా నిన్ను ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు అని అంటాడు వీర్. ఆ మాటకి, పర్వాలేదు, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అదే చాలు అని అంటుంది. ఇక వాళ్ళ పెళ్లికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ దేనికి లోటు లేకుండా ప్రతి ఏర్పాటు వీరి దగ్గర ఉండే మనుషులు చూసుకుంటూ ఉన్నారు. మరొక పక్క పెళ్లి హడావిడిలో పడిపోయాడు వీరిని చూస్తున్న వాళ్ళ అందరూ కూడా, ఒకప్పుడు చూసిన వీరేనా ఇతను, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు ఇప్పుడు, ప్రతి దాంట్లో తను ముందంజలో ఉంటున్నాడు, అసలు గొడవలు రౌడీయిజం అంటూ అటు వైపే వెళ్ళట్లేదు వీర్. అతన్ని చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అలా రోజులు గడిచి వాళ్ళ పెళ్లి రోజు రానే వచ్చింది. అందంగా అలంకరించిన కళ్యాణ మండపంలో వధూవరులుగా వీర్ ఇంకా నైనిక కూర్చొని ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. అప్పుడే అదే కళ్యాణ మండపంలోకి వీర్ తండ్రి అడుగుపెట్టాడు. అతను రాగానే కోపంతో ఊగిపోతున్న వీర్ పైకి లేచి, నువ్వేంటిక్కడ అని అంటూ కిందకి వస్తాడు. తన వెనకే నైనిక కూడా వచ్చి, వీర్ ఒక నిమిషం ఆగు, ఎందుకు వచ్చారో అడుగుదాం అని అంటూ ఉంటే, అతను ఎందుకైనా సరే ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అని అరుస్తూ ఉంటే, వీర్ నన్ను క్షమించరా, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని నాకు తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. డబ్బు ముఖ్యం అనుకుని నిన్ను మీ అమ్మని వదిలి వెళ్ళిపోయాను. కానీ అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది డబ్బు ముఖ్యం కాదు అని. ఇప్పుడు వాళ్ళకి నేను అవసరం లేదు, నన్ను వదిలించుకున్నారు అని అనగానే, హో అదా సంగతి, అంటే వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఇప్పుడు మేము కావాల్సి వచ్చి మా దగ్గరికి వచ్చావా అని కోపంగా అడుగుతాడు వీర్. లేదురా, నేను కనీసం నీ పెళ్ళైనా చూడాలని వచ్చాను, నీ పెళ్లి చూసి పెళ్ళి అయిన తర్వాత వెళ్ళిపోతాను అని అనగానే వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు వీర్. తను నీ ఇష్టం అన్నట్టుగా ఉండడంతో ఇక ఏమీ మాట్లాడకుండా, సరే పెళ్లి వరకు ఉండి పెళ్లి చూసి వెళ్ళిపో, మళ్ళీ జీవితంలో ఎప్పుడూ నాకు కనిపించకు అని చెప్తాడు. ఇక అతను నైనికాని తీసుకొని కళ్యాణ మండపంలోకి వెళ్ళి పెళ్లి తతంగాలు అన్నీ పూర్తవుతాయి. ఇక వీర్ ఆమె మెడలో 3 వేళ్ళు వేసి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, ఇక ఈ జీవితం నీదిరా, నువ్వు ఎలా ఉండమంటే అలాగే ఉంటాను, నువ్వు కాదన్న పని ఏదీ చేయను, నీకు నచ్చినట్టే ఉంటాను అని ఆమెకు మాటిస్తాడు.
ఇక అలా పెళ్లి పూర్తయిన తర్వాత వాళ్ళ నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతూ వాళ్ళ అత్తగారు ఇద్దరిని గుడికి వెళ్ళమనడంతో ఇద్దరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. ఇక డైలీ రొటీన్ లైఫ్లో ఇద్దరు బిజీ అయిపోతారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ను కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నైనికాకి తల్లిగా అత్తగా 2 పాత్రలు గాయత్రి గారే వహిస్తూ చాలా ప్రేమగా దగ్గర ఉండి చూసుకుంటున్నారు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయింది వీళ్ళ పెళ్ళై. ఎటువంటి కలతలు లేకుండా చాలా సంతోషంగా ఉన్నారు. వీర్ చాలా మారిపోయాడు. ఇప్పుడు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు కూడా అందుకున్నాడు. ఒకరోజు హాస్పిటల్కని బయలుదేరి వెళ్ళిన నైనిక హాస్పిటల్లో పేషెంట్స్ని చూస్తూ ఎందుకో కళ్ళు తిరిగినట్టుగా అనిపించడంతో ఆమెకి డౌట్ వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటుంది. అప్పుడు ఆమె డాక్టరే కాబట్టి ఆల్రెడీ ఆమెకి తెలియడంతో ఆమె టెస్ట్ చేసుకోగానే ఆమె ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అవుతుంది. ఇక వెంటనే అదే విషయం వీరికి చెప్పాలి అనుకుంటుంది. ఇక వెంటనే వీరికి ఫోన్ చేసి వీర్ ఇంటికి రా అని అనగానే ఏమైందిరా, ఏమైనా అర్జెంటా అని అనగానే అవును అర్జెంటే, ఇంటికి రా అని అనేసరికి వీర్ కూడా ఇంటికి బయలుదేరతాడు. వీర్ వచ్చేటప్పటికే ఇంటికి వెళ్ళి వాళ్ళ రూమ్ చాలా అందంగా డెకరేట్ చేసి ఆమె చేతితోనే ఒక అందమైన పెయింటింగ్ వేస్తుంది. వీర్ ఒక పక్కన, నైనిక మధ్యలో ఒక చిన్న బేబీ, మరో పక్కన వాళ్ళ అత్తగారు ఆ డ్రాయింగ్ వేసి అతని గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపటికి వీర్ ఇంటికి వచ్చి ఏంట్రా ఏమైంది రమ్మన్నావు అని కంగారుగా అడుగుతూ ఉంటే నీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే ఏంటో చెప్పు అని అడుగుతాడు. వెంటనే ఆమె చేతిలో ఉన్న డ్రాయింగ్ అతని చేతిలో పెట్టగానే అది ఓపెన్ చేసిన వీర్ ముందు ఏంటో అర్థం కాక చూస్తూ ఉంటే అతని చేతిని తీసుకొని ఆమె పొట్టపై పెట్టుకుంటుంది. ఇక అప్పుడు అర్థమైన వీర్ కళ్ళ నిండా నీళ్లతో నిజమా అని అడుగుతాడు. అవును వీర్, మన లైఫ్లోకి మన ప్రేమకు గుర్తుగా మరొక ప్రాణం రాబోతుంది అని చెప్తుంది. ఇక ఆ మాటకి అతని ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. ఇక వెంటనే అదే విషయం వాళ్ళ అమ్మకు కూడా చెప్తాడు. ఇక ఆ రోజు నుండి కూడా ఆమెను హాస్పిటల్కి వెళ్ళొద్దు అని చెప్పి అతనే దగ్గర ఉండి చూసుకోవడం, ఆమె ప్రతి పనిని దగ్గర ఉండి చూసుకోవడం, అతనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్లు చేయించడం, ఆమె ఫుడ్ డైట్ అంటూ తానే దగ్గర ఒక్క నిమిషం కూడా వదలట్లేదు. అలా రోజులు గడిచాయి. ఆమెకు అందంగా ముద్దుగా బొద్దుగా ఉన్న ఒక పాప పుట్టింది. అది చూసిన ఆ క్షణం వీర్ మనసు ఎంత ఆనందంతో పులకించింది అంటే అసలు ఈ ప్రపంచాన్నే జయించిన ఆనందం అతని కళ్ళల్లో కనిపిస్తుంది. ఇక ఆ పాపని, నైనికాని, వాళ్ళ అమ్మని చూసుకొని ఇప్పుడు నా జీవితం ఎందుకో ఫుల్ఫిల్ అయినట్టుగా అనిపిస్తుందమ్మా అని వాళ్ళ అమ్మతో అంటుంటే వాళ్ళ కొడుకు తల నిమురుతూ నైనిక నీ జీవితంలో రావడం మనం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం రా, ఆ అమ్మాయి వల్ల నువ్వు పూర్తిగా మారిపోయావు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎప్పుడు నా కొడుకుని నేను ఎలా చూడాలి అనుకున్నానో ఈరోజు అలా చూస్తున్నాను అని చెప్తుంది. ఇక కాసేపటికి నైనికకు స్పృహ రావడంతో బేబీని తీసుకువెళ్ళి నైనిక పక్కన పడుకోబెట్టి బేబీకి పాలు ఇవ్వమని చెప్తారు. ఇక పాలు తాగిన బేబీ చక్కగా బొజ్జుంటే ఇక నైనికని దగ్గరికి తీసుకొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని థ్యాంక్ యూ మై లవ్, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు వచ్చి నా జీవితాన్ని చాలా అందంగా మార్చేసావురా, నెవర్ ఎక్స్పెక్టెడ్ మై లవ్ అని అంటూ చాలా ముద్దుగా ఆమెను ముద్దు చేస్తూ ఉంటాడు. ఇక ఒక వారం తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చేస్తారు. చాలా గ్రాండ్ వెల్కమ్తో ఆమెను ఆహ్వానిస్తాడు వీర్. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. పాపకి వాళ్ళ ప్రేమకు గుర్తుగా ప్రేమ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇక అలా రోజులు గడుస్తూ వాళ్ళ అత్తగారు పాపను చూసుకుంటూ చాలా హ్యాపీగా రోజులు గడుస్తున్నాయి. నైనిక మరొక పక్క హాస్పిటల్ చూసుకుంటూ భర్త బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ పర్సనల్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నైనిక రోజు రోజుకి కూడా వీరి మీద ప్రేమను పెంచుకుంటూ పోతుంది. మరొక పక్క రాజేష్ అతని దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా అతను జైలు నుండి బయటికి రావడానికి ఖర్చు పెట్టి బయటికి వస్తాడు. కానీ ఇప్పుడు నడి రోడ్డు మీద నుంచుండిపోయాడు రాజేష్. తన చెల్లెలు కూడా దొరికినంత తీసుకొని వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి తన భర్తతో తన ఫారెన్ వెళ్ళిపోయింది. ఇక రాజేష్ దగ్గర రూపాయి కూడా లేకుండా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాడో మళ్ళీ తిరిగి అక్కడే నిలబడిపోయాడు. మళ్ళీ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న చూసుకోవడం మొదలుపెట్టాడు. కానీ వీరు మాత్రం బిజినెస్ సామ్రాజ్యాన్ని ఏలుతూ రోజు రోజుకి అతనంటే ఏంటో ప్రపంచానికి చాటి చెబుతూ ఉన్నాడు. నైనిక కూడా ఆమె హాస్పిటల్లో చాలామందికి ఫ్రీ ట్రీట్మెంట్లు చేయడం, వీర్ కొన్నాళ్ళ క్రితం తనకు తెలియకుండా చేసిన తప్పులు తన పిల్లలకి కానీ తన కుటుంబానికి కానీ ఎటువంటి హాని చేయకూడదని ప్రతిరోజు దేవుణ్ణి మొక్కుతూ పేదవాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టింది. అలా రోజులు చాలా స్పీడ్గా గడిచిపోతూ ఉన్నాయి. పాపకి 10 ఇయర్స్ కూడా వచ్చేసినాయి. కానీ వీర్ నైనికాల మధ్య ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. అత్తగారు కూడా వాళ్ళిద్దరిని అలా చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది.
ఇక బేబీకి 10 ఇయర్స్ వచ్చిన తర్వాత ఒకరోజు మళ్ళీ నైనిక, వీర్ నీకు ఒక విషయం చెప్పాలి అని అడుగుతూ ఉంటే ఈసారి బాబు పుడతాడు. చాలా అందంగా సేమ్ టు సేమ్ వీర్లా ఉన్న వాడిని చూసి ఏంటే ఎంత నా మీద అంత పిచ్చి ప్రేమ ఉంటే మాత్రం డిట్టో దింపేసేవాడిని అని అడుగుతుంటే, ఏమో నాకు నువ్వంటే పిచ్చి ప్రేమరా, అందుకే వీడు కూడా అలా వచ్చేసాడు అని చెప్తూ ఉంటుంది. ఇక అలా రోజులు గడుస్తూ వీళ్ళ జీవితం చాలా హ్యాపీగా గడుస్తూ ఉంది. అసలు ఎంత సంతోషం అంటే ప్రపంచంలో ఉన్న సంతోషం, ఆనందం అంతా వీళ్ళ దగ్గరే ఉన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ప్రతిరోజు ఆమెను దగ్గర ఉండి హాస్పిటల్లో డ్రాప్ చేయడం, తన ఆఫీస్కి వెళ్ళడం, పిల్లల్ని స్కూల్లో దించడం, మళ్ళీ దగ్గర ఉండి మళ్ళీ వీరే తీసుకురావడం, ఒక ఫ్యామిలీ మ్యాన్గా మారిపోయాడు పూర్తిగా. అతని దగ్గర వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా అతని కంపెనీలోనే జాబ్స్ ఇచ్చాడు. ఎవరిని కూడా బయటికి పంపించకుండా, ఎవరి జీవితాలు పాడవకూడదు, మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ ఇలాంటి జీవితాన్ని గడుపుతారనే ఆలోచనతో అందరినీ కూడా అతని కంపెనీలోనే పెట్టుకున్నాడు వీర్. అలా వాళ్ళ ఫ్యామిలీకి కూడా సపరేట్గా హాస్పిటల్, పిల్లలకి స్కూల్ అంటూ వాళ్ళకి కూడా ప్రతిదీ దగ్గర ఉండి వీరే చూసుకోవడం మొదలుపెట్టాడు. వాళ్ళు కూడా అతను చేస్తున్న మంచికి అతనికి చాలా నమ్మకస్తులుగా మారిపోయారు. ఇక అతని దగ్గర ఫస్ట్ నుండి ఉంటున్న రాఘవ అయితే ఇప్పటికీ కూడా అన్న మాట అంటే వేదం. అన్న ఏది చెప్తే అదే చేయాలి. అలాంటి వీరిని ఒకరోజు పిలిచి, ఏంట్రా ఇక నువ్వు పెళ్లి చేసుకోవా, నాకు పెళ్ళై 2 పిల్లలు కూడా పుట్టేశారు, నువ్వు మాత్రం నాతో అలా తిరుగుతూనే ఉన్నావు అని అడగగానే, అది అన్న నేను ఎప్పటి నుంచో బిజిలీ అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, కానీ అదే ఒప్పుకోవట్లేదు అని అనగానే, ఎందుకురా అని అనగానే, ఏమో అన్నా అని అంటాడు. ఇక ర వీర్ ఇంకా నైనిక ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడటంతో, లేదు సారు నేను వాడిని పెళ్లి చేసుకోను, వాడు మొన్నటి వరకు రౌడీయిజం చేస్తూ తిరిగాడు, ఇప్పుడేమో మంచివాడిని అయిపోయాను మారాను అంటే ఎలా నమ్మాలి నేను చేసుకోను అని అంటూ ఉంటే, నైనిక దగ్గరికి వెళ్ళి అటు చూడు అని వీర్ని చూపిస్తుంది. వీర్ తన బాబుని ఎత్తుకొని ఆడుతూ ఉంటే వీరిని చూసి, ఏంటి మేడం అని అంటుంటే, చూసావా అతని దగ్గరే మీ ఆయన, అదే నీకు కాబోయే భర్త మొన్నటి వరకు పనిచేసింది, అతనే మారిపోయి ఫ్యామిలీ మ్యాన్గా అయిపోయినప్పుడు మీ వాడు మారడంలో ఏముంది చెప్పు, ఒక అవకాశం ఇచ్చి చూడు అని నైనిక నయనంగా చెప్తూ ఉంటే, ఆమె కూడా కాదనలాక, సరే మేడం అతను మాత్రం ఏమైనా తేడా చేస్తే నేను మిమ్మల్ని అడుగుతా అని అంటుంది. సరే అతను నా మరిదితో సమానం కాబట్టి నువ్వు నా చెల్లితో సమానం, ఏదైనా తేడా వస్తే నేను చూసుకుంటా, అర్థమైందా అని అంటుంది. ఇక వాళ్ళ పెళ్ళి కూడా వీళ్ళే దగ్గర ఉండి చేస్తారు. ఇక వీరి దగ్గరే అలా ఉండిపోతాడు రాఘవ. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక రాఘవకి కూడా వెంటనే ఒక పాప, బాబు ఇద్దరూ పుట్టేస్తారు. ఇలా వీళ్ళ జీవితాలు చాలా హ్యాపీగా గడుస్తుంటే, రాజేష్ మాత్రం తన ఆస్తి అంతా పోవడం, పెళ్లి చేసుకునే అమ్మాయి చీకొట్టడం, ఇక మళ్ళీ చిన్న జాబ్ చేస్తూ తల్లిదండ్రిని పెంచుకుంటూ రావడం, అలా తల్లిదండ్రి ఎవరో ఒక అమ్మాయిని అతనిలాగే చిన్న జాబ్ చేసుకుంటున్న అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి రోజు అనుమానిస్తూ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు, నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, ఇదే శాలరీ వస్తుందా, ఇదేనా నీ సంపాదన అని అంటూ రోజు ఏదో ఒక మాటలతో అతన్ని హింసించడం మొదలుపెట్టింది. అప్పుడు అతనికి అర్థమైంది నైనిక విలువ. నైనిక ఎప్పుడు అతను ఏం చెప్తే అదే వినేది, అతను ఏమంటే అదే సరే అనేది. ఆమె సంపాదించిన ప్రతి రూపాయి అతనికే ఇచ్చేది. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎక్కడికి ఖర్చు పెడుతున్నావు అని ఎప్పుడూ అడిగేది కాదు. ఆఖరికి కోట్ల విలువ చేసే హాస్పిటల్ కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అతను అడిగాడని అతని పేరును రాసేసింది నైనిక. అవన్నీ గుర్తు చేసి, నిజమే నేను చేసిన పాపమే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకువచ్చింది, తెలిసి చేసిన తెలియక చేసిన తప్పే కాబట్టి ఈ శిక్ష అనుభవించడం తప్పదు అని అతనే సర్ది చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఇక పిల్లలతో హ్యాపీగా గడిచిపోతున్నాయి వీళ్ళ రోజులు. వీర్, నైనిక వాళ్ళ 2 పిల్లలు అత్తగారితో చాలా సంతోషంగా ఉన్నారు. అసలు వాళ్ళ కుటుంబం ఎంత సంతోషంగా ఉందంటే, చూస్తున్న వాళ్ళు అందరూ కూడా చాలా వరకు అతనిలా మాఫియా అని, డాన్లు కానీ, రౌడీలుగా ఉన్న వాళ్ళు కూడా వీరిని చూసి చాలా వరకు మారిపోయారు. ఫ్యామిలీ లైఫ్ ఇంత బాగుంటుందా అని వాళ్ళకి కూడా అర్థమయ్యింది. అలా రోజులు చాలా సంతోషంగా గడుస్తూ ఈ కథ ఇలా సుఖాంతమైంది ఫ్రెండ్స్. మీకు కనుక నా కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ మధ్యన లైక్స్, కామెంట్స్ చాలా అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద లిజనింగ్. తప్పకుండా మీరు లైక్ చేసి కామెంట్స్ చేస్తే నా ఛానల్ ఇంకాస్త ముందుకు వెళ్తుంది. ప్రస్తుతానికైతే ఛానల్ నుంచి నాకు రూపాయి కూడా రావట్లేదు ఫ్రెండ్స్. కేవలం మీ అభిమానం గురించి మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను. అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.